హాయ్ మాస్టర్స్, ఫర్ యూ మీకోసం ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ముందుగా మన జగద్గురువైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, మన గురుమాతకి నా ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. ఓకే మాస్టర్స్, ఈరోజు మన ఛానల్లోని స్పిరిచువల్ ట్యాబ్లెట్స్ గురించి చెప్పుకుంటున్నాం. స్పిరిచువల్ ట్యాబ్లెట్స్ ఫౌండర్ అయిన జీకే డాక్టర్ గారు అందించిన 550 ట్యాబ్లెట్లోని ఈరోజు ఒక ట్యాబ్లెట్ కోసం చెప్పుకుంటున్నాం మాస్టర్స్. ఈ ఆత్మజ్ఞానాన్ని అందించడానికి సీనియర్ పిరుడు మాస్టర్ అయిన గిరిజా మేడం విజయవాడ నుంచి వచ్చారు. మేడం గారిని సాధారణంగా ఆహ్వానించుకుందాం. ఈరోజు మేడం చెప్పబోయే టాపిక్ శక్తి వలయాలు అనే మంచి టాపిక్ చెప్తున్నారు. మేడం వెల్కమ్ చేద్దాం మాస్టర్స్. నమస్తే మేడం, వెల్కమ్ మేడం. వెల్కమ్ ఆల్ ఆఫ్ యూ. మరి ఆరోగ్యాన్ని ఆనందాన్ని ఆశించే అందరికీ కూడా నా ఆత్మాభివందనాలు. ముందుగా బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి, మరి ఆయన బాటలోనే సిన్సియర్గా నడుస్తూ ఆయన చెప్పిన మాటను అడుగు తీయకుండా మరి వరల్డ్ వైడ్గా కంట్రీస్ అన్నిటికీ కూడా మరి వర్క్ చేస్తున్న డాక్టర్ జీకే సార్కి కూడా నా ఆత్మాభివందనాలు. నడుస్తున్నారు వాళ్ళందరికి కూడా శతకోటి అభినందనలు. ఎందుకంటే వాళ్ళందరూ వర్క్ చేయబట్టే మనం కూడా దాన్ని రిసీవ్ చేసుకోగలుగుతున్నాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. సో ముందుగా నా పరిచయం, నేను గిరిజ, విజయవాడ నుండి. నేను 2012లో ధ్యానంలోకి రావడం జరిగింది. అయితే నాకు 1996 నుంచి యోగా ప్రాణాయామాలు ఉన్నాయి, కానీ ధ్యానంతో పెద్దగా లేదు. ఆ తపనతో నేను రావటం జరిగింది. ఎందుకంటే లైఫ్లో ఎన్నో హర్డిల్స్ ఫేస్ చేసాం, ఎన్నో సమస్యలు. వీటి నుంచి కూడా ఈ స్పిరిచువాలిటీ బై బర్త్ ఉండుంటుంది. లేకుండా ఉంటే మనం రాము. మన పేరెంట్స్ నుంచి కానీ, ఈ గత జన్మల నుంచి కానీ ఎవరమైనా ఇందులో ఉన్నాము అంటే మనం ఖచ్చితంగా అందులో ఆ తానులో మొక్కలని అంటారు. అలాగే అందరం అందులో వాళ్ళమే, అంశాత్మలమే. కాబట్టి అది రావటం జరిగింది. ఆ తపన ఉండిపోయింది నాకు. మెడిటేషన్ ఏదో సోహం అని నేర్పారు, కానీ జరిగేది కాదు. సో ఆ తపనతో నేను ఎన్నో హర్డిల్స్ ఫేస్ చేసి అన్నీ ఓవర్కమ్ అయ్యి, అంటే జబ్బులు లేవా అంటే ఉన్నాయి, కానీ నేను ఎప్పుడు కూడా నా విల్ పవర్తో నా కమాండ్లో ఉంచుకునేదాన్ని. ఈ స్పిరిచువాలిటీతో మనం ఇవాళ ఏమైతే నేర్చుకున్నామో అండ్ ఇన్బిల్ట్ కొన్ని మనలో ఉంటాయి. అలాగే నాలో కూడా ఉండటం వల్ల నేను ఏ రోజు కూడా అయితే ఏంటంటే మనం ప్రేమించుకోవటం, ఆ స్ట్రెస్ లోపలికి తీసుకోకుండా ఉండటం, ఇదంతా ధ్యానం ద్వారా మాత్రమే జరుగుతుంది. ఏంటి డిఫరెన్స్ అంటే, కాబట్టి అది ఇవాళ మనం ఆలోచిస్తే ఇవన్నీ కూడా తెలుస్తాయి. దానివల్ల ఏంటంటే రకరకాల బిజినెస్లు, లైఫ్లో హర్డిల్స్ వల్ల వరుసనే ఒక షుగరు, తర్వాత దానికి తోడు బీపీ, శంకు చక్కెర కథలు అంటారు డాక్టర్ జీకే గారు. ఇంకా తర్వాత హార్ట్ స్టంట్ వేయించుకోవడం, ఆ తర్వాత ధ్యానంలోకి వచ్చినాక కూడా మనం కొన్ని సరిగ్గా చెయ్యము. దానివల్ల నేచర్, యూనివర్స్ అనేది గొప్ప ట్రీట్మెంట్ ఇస్తుంది మనకి. దాంతో పెరాలసిస్ని కూడా తెచ్చుకోవడం జరిగింది నేను. ఎందుకంటే ఈ భూమి మీదకి మనం వచ్చేటప్పుడు ఏ లైఫ్ పర్పస్తో వస్తామో దాని వైపు వెళ్లకుండా మనం ప్రాపంచికంగానే కుటుంబ జీవితంతోనే ఉండిపోవటం కానీ లేదు. చేసే పనులు కూడా మనం మన లైఫ్ పర్పస్కి అనుగుణంగా మనం ఎప్పుడైతే వెళ్ళమో ఖచ్చితంగా నేచర్ నుంచి మనకి ట్రీట్ ఉంటుంది. ఆ ట్రీట్ అనేది తెలుసుకున్నాను, అది కూడా వాస్తవమే. కాబట్టి ఫ్రెండ్స్, మనం ఈ జీవితంలో ఏమెందుకుని వచ్చామో దాన్ని ఖచ్చితంగా చెప్తారు మన సీనియర్ మాస్టర్స్. మనం స్పిరిచువాలిటీ అనే ఓడెక్కాము, నడి మధ్యలో దిగిపోవటానికి వీలు లేదు. ఖచ్చితంగా అది ముందుకన్నా వెళ్ళిపోవాల్సిందే తప్ప దిగడానికి లేదు అని. ఒకవేళ ఆగిపోయినా కానీ ఎదురులేని తిరుగులేని దెబ్బ పడిపోయి, ఒక అనారోగ్యంగా అవ్వచ్చు, ఏదో ఇతరత్రాగా మన జీవితం మీద పడిపోయి లేవలేని దెబ్బతో అలా ఈడ్చుకుంటూ వెళ్ళిపోయి మళ్ళీ అదే క్లాసులో మనం జాయిన్ అవ్వాలి, తప్పదు. ఎందుకంటే మనం ఎన్ని కోట్ల మందిలో మనం ఉన్నాము అంటే ఖచ్చితంగా ఎన్నుకోబడ్డాం. ఇదంతా పత్రిజీ చెప్పినదే, అందరికీ తెలిసిందే. కాదే అప్పుడప్పుడు కొంచెం మాట్లాడుకుంటూ ఉంటే మనం మోటివేట్ చేసుకోవడం, ఆధ్యాత్మిక బద్ధకం నుంచి బయటకు వస్తామనే ఉద్దేశంతో మాట్లాడుతున్నాను తప్ప ఇది అందరికీ తెలిసిన విషయాలే. సో అలాగా నా జర్నీ స్టార్ట్ అయింది. సో ఎన్నో హర్డిల్స్ అనమాట. అసలు ఫైనాన్షియల్గా ఈ మొత్తం రోల్ అయిపోవటం జరిగింది. ఏం చెయ్యాలి, భవిష్యత్తే లేదన్న టైంలో ఈ ఆవేదనకి షుగర్ తెచ్చుకున్నాను అనమాట అట్ ద ఏజ్ ఆఫ్ 32. సో 32 అంటే పెద్ద ఏజ్ కూడా కాదు, ఎందుకంటే స్ట్రెస్కి వచ్చింది. ఈ హెరిడిటీలు అంటారు, కానీ మనం హెరిడిటీని కూడా మార్చుకోవచ్చు అనేది ఇవాళ రీసెర్చ్లు జరుగుతున్నాయి. జీకే సార్ కూడా రీసెర్చ్ చేశారు. అనుకుంటాం మన పేరెంట్స్కి వస్తాయని. అంటే చిన్న విషయాలు, టాపిక్స్ కూడా చెప్తాను, ఇది అందరికి అవసరమే. కాబట్టి హెరిడిటీని ఎలా పోగొట్టుకోవచ్చు అంటే అందరికి ఉపయోగం కావాలి. మనం 45 అలా వచ్చేటప్పటికి మన పేరెంట్స్ని డిటోగా మనం కనిపిస్తాం. ఆకారాల్లో కావచ్చు, గుణాలు, అలవాట్లు కావచ్చు. కాకపోతే కొంత ఎరుగుతా ఉంటే కొన్నిటిని మార్చుకోగలం, కొన్నిటిని అలా వచ్చేస్తాయి మనకి.
దాని మీద ఎప్పుడైతే మనం ఎరుకతో ఉండి వర్క్ చేసామో ఈ హెరిడిటీని కూడా బయటకు తోలేసేయొచ్చు అనమాట. ఎందుకంటే వాళ్ళ అలవాట్లు, గుణాలు, ఆలోచన విధానం ఇదే కదా మనం మార్పు చెందేది అనారోగ్యంగా. కాబట్టి సైకోసోమాటికే కాబట్టి 80-90% జబ్బులన్నీ సైకోసోమాటికే. మిగిలిన 5%, 10% హెరిడిటీ. హెరిడిటీ నుంచి కూడా బయటకు రావచ్చు అనేది గ్రేట్ రీసెర్చ్ జరుగుతుంది. అది జీకే సార్ కూడా చెప్పింది. మేము విన్నాము. ఆయనతో సబ్జెక్ట్ కూడా షేర్ చేసుకుంటున్నాం కాబట్టి ధైర్యంగా నేను మాట్లాడగలుగుతున్నాను. ఎందుకంటే మేము లెవెల్ 1 కూడా చేసాము స్పిరిచువల్ టాబ్లెట్స్‌లో. దానికి ఎగ్జామ్స్ గట్రా అన్నీ ఉంటాయి. ఫిజికల్‌గా అయితే 11 డేస్ ఇంటెన్సివ్ ఉంటుంది. లేదు అంటే గనక 3 మంత్స్ వీక్లీ 2 టైమ్స్ స్పిరిచువల్ టాబ్లెట్స్ వర్క్షాప్స్ జరుగుతాయి ఇయర్లీ ట్వైస్. చాలామంది మరి స్పీకర్లతో ఎక్స్‌పీరియన్స్‌డ్ మాస్టర్స్‌తో జరుగుతుంటాయి. అందుబాటులో ఉన్నాళ్ళు ఎవరి ఆరోగ్యాన్ని ఎవరి ఆనందాన్ని వాళ్ళు షేర్ చేసుకోవాలంటే ఈ విజ్డమ్ అనేది ఖచ్చితంగా అవసరం. అంటే అది కంటిన్యూ అవుతారా లేదా అని తర్వాత L1 వరకు తెలుసుకుంటే సబ్జెక్టు మీకు మీరే ఉపయోగించుకుంటారు. మీ చుట్టూ ఉన్న పరిసరాల్లో ఉపయోగించుకుంటారు. నెక్స్ట్ లెవెల్‌కి వెళ్ళేటప్పుడు చాలా మన ఒళ్ళు దగ్గర పెట్టుకెళ్ళాలని సార్ అనటం. సో, ఎందుకంటే ఇది ఎలా ఉంటదంటే అది నెక్స్ట్ సబ్జెక్టు మనం ఇప్పుడు పత్రిజీ గారు ఏ మార్గంలో ఉన్నారో ఆ మార్గంలో వెళ్ళటానికి దారి సింపుల్‌గా చెప్పాలంటే L2. సో, ఎన్నో మార్పులు చేసుకుంటూ మనల్ని మనం మరి దైవ సామ్రాజ్యంలోకి అడుగు పెట్టాలంటే ఎన్నో. అయితే ఎప్పుడైతే మనం అందులోకి దిగుతామో దాన్ని సరిగ్గా వర్క్ చేయకపోతే నేచర్ నుంచి బలమైన దెబ్బలు పడతాయి. ఎందుకంటే ముందే చెప్పారు సార్. ఈ సబ్జెక్ట్‌లోకి రావాలంటే మీరు ఆలోచించే దిగండి. వెళ్ళిపోవాలంటే ఇప్పుడే లీవ్ అయిపోండి. మళ్ళీ మధ్యలో మీరు వెళ్ళొద్దు అనేది. సో, దాన్ని అనుభవిస్తున్నాం ఆ టేస్ట్‌ని. ఎందుకంటే ఎన్ని తిన్నా గానీ మరి మనం ఇంకా నేర్చుకోవాల్సింది భూమి మీద చాలా ఉంది కాబట్టి ఖచ్చితంగా అది అమలవుతానే ఉంది. సో, ఇది చాలా అద్భుతంగా ఉంది. లెవెల్ 2 కూడా ఎంత ఎంజాయ్ చేస్తున్నాం అంటే, ఒక క్లాస్‌ని కూడా మిస్ అవ్వటానికి నేను ఇష్టపడను, అందరూ ఇష్టపడరు. సో, ఆ జర్నీ అలా నాకిప్పుడు సాగుతుంది. దానికి తగ్గట్టు మన పత్రిజీ ఏం చెప్పారంటే, మనకు ధ్యానం ఉండాలి, స్వాధ్యాయం ఉండాలి, సజ్జన సాంగత్యం ఉండాలి, త్రిరత్నాలు అనేది 3 చెప్పారు సారు. సో, ఈ త్రిరత్నాలను మనం ప్రతిదీ నిత్యం ఉండాలి. మరి లక్ష్మీ, పార్వతి, సరస్వతి అన్నారు. ఆ 3 కూడా ఉంటేనే మనం పర్ఫెక్ట్‌గా మన జర్నీ ఉంటుందనేది నేను మరి జీకే సార్‌తో కూడా వినటం. కాతే తప్పటడుగులేస్తుంటాం. ఒకటే గుర్తు ఒకటుంటది లైఫ్ కాబట్టి అన్నిటిని మనం సమన్వయంగా వెళ్ళాలంటే ఇంకా కొంత జర్నీ అయితేనే కుదురుతుంది. లాంగ్వేజెస్ ఒకటి ఖచ్చితంగా నేర్చుకోవాలి మనం. ఎక్కడికెళ్ళినా ఏ భాష వాళ్ళు కనపడినా మనం ధ్యానం చేయండి అని చెప్పడానికి అది కావాలి. అలాగే మరి ఈ నాలెడ్జ్ అనేది కూడా మనం ఈ విజ్డమ్ ఉండాలి. ఎందుకంటే ఈ విజ్డమ్ ఉంటేనే కదా మాట్లాడేది. ఫస్ట్ ఏమో మనని ఎంటర్ అవ్వడానికి చెప్పారు. ఏబీసీ ఏది తెలిస్తే చెప్పండి అని సారు. అది తెలిసిన తర్వాత ఏబీసీ తర్వాత కూడా ఎవరైనా ఉత్సాహం చూపిస్తే కనీసం మన దగ్గర ఏమన్నా నాలెడ్జ్ ఉండాలి కదా! దాని గురించి మనం స్వాధ్యాయం. సో, ఈ స్పిరిచువల్ టాబ్లెట్స్ మరి విజ్డమ్ ఆయన 25 సంవత్సరాలు కృషి చేశారు. ఆయనకి నేను మరోసారి మరి కృతజ్ఞతలు. ఎందుకంటే ఆయన జీవితాన్ని అర్పణం చేశారు సార్ చెప్పినట్టు. మ్యారేజ్ అయిన తర్వాత అండమాన్‌కెళ్ళిపోయారు. ఎవరెళ్తారండి అట్ ద ఏజ్ ఆఫ్ 22, 25 మరి వెళ్ళిపోయి ఆయన డెత్ బోర్డర్ దాకా కూడా వెళ్ళి ఆయన మీద ఆయనే రీసెర్చ్ జరిగి ఉండవా? పోవడమా? ఇది కరెక్టా? కాదా? స్పిరిచువాలిటీ అంటే నేను ప్రజలకి చెప్పాలి అంటే ఇది నాకు కరెక్ట్‌గా తెలియాలి అనే పంతంతో ఆయన చాలా సీరియస్ అయిపోయి కూడా తను అక్కడి నుంచి ఆయనకి ఇన్నర్ నుంచి ఇంట్యూషన్స్ రావటం. నెక్స్ట్ ఏం వెళ్ళాలని మధ్య మధ్యలో పత్రి సార్‌ని కూడా క్వెషన్స్ చేయడం. అసలు ఏంటిది మీరు నాకెందుకు ఇచ్చారు? నేను ఏమవ్వాలని? అలా ఎన్ని జర్నీ అన్ని స్ట్రగుల్స్ అన్నీ అయ్యి ఆయన థౌసండ్స్ ఆఫ్ స్ట్రగుల్స్ నుంచి ఈ రీసెర్చ్ నుంచి చుట్టూతా ఉన్న పేషెంట్ బేస్ నుంచి అన్నీ తీసుకొని మరి ఆల్రెడీ ముందు ప్రీవియస్ రీసెర్చ్ చేసిన వాళ్ళయి అన్నీ కలిపి క్రోడీకరించి చేసిన సారాంశమే స్పిరిచువల్ టాబ్లెట్స్ అని చెప్పడానికి గర్విస్తున్నాను. మరి ఏ కృషి సాధన లేకుండా పత్రి సారు డే 1 ఒక్కళ్ళతో మొదలయ్యి సామ్రాజ్యాన్ని కోట్ల మందిని తయారు చేశారు. అలా ఆయన బాటలో ఆయన కూడా ఇప్పుడు 14 కంట్రీస్ చేస్తున్నారు. సో, రీసెంట్‌గా మనకి తెలియాలని చెప్తున్నాను. ఢిల్లీలో గ్లోబల్ కాన్ఫరెన్స్ జరిగింది మెడిటేషన్ గురించి. బుద్ధా సీఈఓ చంద్రశేఖర్ గారు, ఈయన మొత్తం అందరూ కలిసి వరల్డ్ డెలిగేట్స్ అంతా వచ్చారు మెడిటేషన్ మీద. 3 డేస్ అద్భుతంగా ఢిల్లీలో జరిగింది. అంటే ఈ ఫైనాన్షియల్ మ్యాటర్ ఎందుకు చెబుతున్నానంటే అంత విశేషం ఉందని చెప్తున్నా. 2 క్రోర్స్ దాని ఖరీదు. సో, ఆ డెలిగేట్స్ గాని అది గాని నేను మిస్ అయ్యాను. బట్ ఐ యామ్ అన్‌ఫార్చునేట్ అనుకుంటున్నాను వెళ్ళలేకపోవటం. సో,
అది చెప్పారు, స్ట్రెస్ చేశారు, నెక్స్ట్ నుంచి మీరు ఎవరు మానేయటానికి వీల్లేదు అనేది. సో డిఫరెంట్ వరల్డ్ పీపుల్ రావటం, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్లో దీన్ని తీసుకురావాలనే ప్రయత్నాల్లో ఇది ఇంకొక గొప్ప మచ్చుతను కనుకో చెప్పవచ్చు. మనకు పత్రిజీకి ఆత్మీయులైన డాక్టర్ కార్తికేయన్ గారు, సిబిఐ డైరెక్టర్, అందరికీ తెలిసే ఉంటుంది. ఆయన సెంట్రల్ ద్వారా కూడా మన ధ్యానాన్ని ప్రతి హాస్పిటల్లో కూడా మనకు కూడా ఒకటి కేటాయించి ఒక ధ్యానం ద్వారా మనం అందరికీ సపోర్ట్ చేయడానికి ఎప్పటి నుంచే కృషి జరుగుతుంది. వరల్డ్ హెల్త్ కూడా ప్రజెంటేషన్ ఇవ్వడానికి ఆయన ఒక 20,000 కేసులు చేశారు సక్సెస్ఫుల్గా. చావు దగ్గరికి అంచుకు వెళ్ళి 6 సర్జరీలు జరిగిన వాళ్ళు కూడా ఇవాళ డైరెక్టర్స్ గారు 25 ఏళ్ల నుంచి ఆయనతో వర్క్ చేస్తున్నారు. సో మేము ఆయన చేసే దాంట్లో ఒక అవగాహన అనుకుంటాను నేను. సో దానికే అమ్మో అనుకుంటాము, నవ్వు వస్తుంటది. ఎప్పుడైతే కొంచెం స్ట్రెస్ అయ్యామో వెంటనే గురువుని తలుచుకుంటాం. తలుచుకుంటే మనకు ఆ ఇబ్బంది ఎప్పుడు చాలా చిన్నదిగా కనిపిస్తుంది ఎవరికైనా సరే. మనం తోపులం అనుకుంటాం కానీ కానే కాదు. వాళ్ళు మరి నిజంగా ఎంత టైంని పెట్టారో, ఎన్ని స్ట్రగుల్స్ పడ్డారో, వాటి నుంచి ఎదురు ఇది అలా మరి దేనికైనా సరిపోయేటట్టుగా వాళ్ళు స్టాండ్ అయిపోయారు. మరి మనం కూడా నిత్యం అనుకుంటాం 4 పనులుంటే అస్సలే వాళ్ళు తీరలేదు, బిజీ అని చెబుతాం. ఈ బిజీకి డెఫినేషన్ ఏమి ఇచ్చారంటే జీకే సార్, బిజీ అనే వాళ్ళందరూ సరిగ్గా చేయట్లేదు అనేసారు హెల్త్‌లో. మీరు బిజీ అంటున్నారు అంటే మీరు వీటన్నిటిని సమన్వయించుకోవట్లేదు, సరిగ్గా చేయట్లేదు అనేసారు. ఒకటే మాట. ఇంకా అసలు నో కామెంట్. పత్రిజీనే సేమ్ అంతే. ఆయన ఒకే ఒక వర్డ్‌లో చెప్తారు. పేషెంట్‌కి ఏదైనా మేము అందించాలన్నా దేన్నా 100 మాటలు చెప్పరు. ఏదో మనం ఈ డిక్షనరీలో వెతుక్కున్నట్టే దానికి సంబంధించిన వాళ్ళు ఎవరో వెతుక్కున్నాను వాళ్ళందరినీ పట్టుకొచ్చుకుంటాం మేము. అంటే తర్ఫీదిస్తున్నారు. ఎందుకంటే ఎప్పుడు సింగిల్ మ్యాన్ షో ఉండకూడదు. వాళ్ళ అబ్సెన్స్‌లో అందరూ తయారవ్వాలి మొత్తం వరల్డ్ వైడ్‌గా అనే ఉద్దేశంతోనే ఇవన్నీ కొంచెం స్ట్రాంగ్ చేస్తున్నారు అందరినీ. అది తెలుసు కాబట్టి మాకు హ్యాపీగానే ఉంటుంది ఏం చెప్పినా. ఇది నా పరిచయం. అయితే ఈ డయాబెటిక్ నుంచి మరి స్ట్రెస్‌లో 2012 వరకు జర్నీ నా ట్రావెల్‌లో మరి బీపీ వెళ్ళటం, ఆ తర్వాత స్టంట్ ఏయించుకోవటం జరిగింది. ఇయన్నీ అయిపోయిన తర్వాత నేను కార్పొరేట్ హాస్పిటల్స్ అడ్మినిస్ట్రేటర్‌గా కూడా వర్క్ చేశాను. మా ఫ్యామిలీయే. సో ఇంక అక్కడి నుంచి నేను 2006 నుంచి ఇంకా పిల్లలు సెటిల్ అయ్యారు. ఆ సెటిల్ అయితే ఇంకా మా అత్తగారికి నేను మరి ఈ క్లాస్ పూర్వకంగా కూడా చెప్పాలి. ఆవిడ 96 ఇయర్స్ మెడిటేటర్. ఆవిడ ఇంకేం చెయ్యొద్దు అని చెప్పడం వల్ల నేను మీ ముందు ఇవాళ ఉన్నాను. లేదంటే గనక ఈ హాస్పిటల్స్ రన్ చేస్తూ ఈ భూమి మీద నుంచి కార్యక్రమం అయిపోయేది. ఎందుకంటే నాతోటాళ్ళు ఒక ఇద్దరు వెళ్ళిపోయారు. మా వారు గాని, మా బావగారు గాని. సో అక్కడికి ఆపేసేయమన్నారు. సో కీ పోస్టులు నడిపాము. తప్పదు. ఇంకా అక్కడి నుంచి నేను ఖాళీగా ఉండటం వల్ల నన్ను నేను వెతుక్కోవడం, చేయటం వచ్చేటప్పటికి నేను ఈ పిల్లల పనులు అన్నీ అయిపోయిన 2012లో నాకు అందిందనమాట. ఫెయిర్‌గా అందింది. నేను తపనతో నేర్చుకున్నాను గానీ, ఇది పోగొట్టుకుందామా, అది పోగొట్టుకుందామా అనైతే నేను ఖచ్చితంగా రాలేదు. సో అలా జర్నీ స్టార్ట్ అవ్వటం. మళ్ళీ 16 వరకు కూడా పిల్లలు అబ్రాడ్‌లో ఉంటానా నేను ఆన్ అండ్ ఆఫ్ వెళ్ళటం. అక్కడికెళ్ళిన తర్వాత పూర్తిగా మెడిటేషన్ చేయకుండా మెడిసిన్స్‌లో ఉన్నాను గదా! స్కిడ్ చేయటం మొదలెట్టేటప్పటికి బీపీ రైజ్ అయిపోయి పారాలిసిస్ వచ్చేసింది. రైట్ సైడ్ కాలు, చెయ్యి పడిపోయింది. అప్పుడు నాకు పత్రి సార్ నుంచి మెసేజ్ వచ్చింది. ముందు మీరు చేయాల్సిన పనులు ఈ భూమి మీద చాలా ఉన్నాయి కాబట్టి పట్టుదలతో దీని నుంచి మీరు బయటకు రండి. అది నేను స్ఫూర్తిగా తీసుకుని మరి 2 నెలలు పగలు, రాత్రి అన్నట్టుగా నేను నాకున్న యోగాని కానివ్వండి, మన స్వాధ్యాయం బుక్స్ లేవు. అబ్రాడ్ ఎళ్తే తీసుకెళ్ళను కాబట్టి. సో నెట్‌లో వెతుక్కుని ఒక ధ్యాన మిత్రుడి ద్వారా లూయిస్ ఎల్‌హే అనే ఆవిడ పాజిటివ్ అఫర్మేషన్స్ ఉన్నాయి. అందరూ గూడా మీ జీవితం మీ చేతుల్లో, మీ ఆరోగ్యం మీ చేతుల్లో అనే బుక్స్ అందరింట్లో ఉండాలి. అది ఎప్పుడైతే మనకుంటాయో అది ఖచ్చితంగా మనం దాన్ని చాలా వరకు ఆవిడ కొన్ని మిలియన్స్ కాపీస్ వెళ్ళి అందరికీ కూడా చాలా పాజిటివ్ అఫర్మేషన్స్ ఇచ్చారు. ఆ పాజిటివ్ అఫర్మేషన్స్‌తో నేనైతే ధ్యాన స్థితిలో ఉన్నాను గానీ, ధ్యానం కూడా ఎక్కువ చేయలేకపోయాను ఫ్రెండ్స్. నేను మరి ఈ యోగాని, ఎక్సర్‌సైజులు, ఫిజియోథెరపిస్ట్‌ని కొంత అన్ని నాలెడ్జ్ తీసుకుని వితిన్ 2 మంత్స్‌లో నా కాలు, చెయ్యి కూడా అలా పూర్తిగా బిగిసిపోయిన కట్టి ముక్కల్లాగా అయిపోతాయన్నమాట. అంటే నేను అదే ఎక్స్‌పీరియన్స్ కాబట్టి. అలా అయిన దాన్ని నేను 2 మంత్స్‌లో 70% రికవర్ అయ్యి ఇండియా రావటం జరిగింది. ఇండియా రావటం జరిగిన తర్వాత ఇంకా ఏం చేయాలి అని అనుకుంటే మా వారికి కొద్దిగా హెల్త్ ఇష్యూస్ రావటం. ఆయన కాపాడుకునే ప్రయత్నంలో ఒక 2 ఏళ్ళు అలా గడిచిపోయినాయి. 3 ఏళ్ళు. అయితే నేను 70% రికవరీతోనూ ఫైట్ చేశాను. ఎందుకంటే ఆయన కాపాడుకుందనే ఉద్దేశంలో. సో 19లో ఆయన బాడీ వెకేట్ చేశారు.
తర్వాత నేను కోవిడ్ టైంలో ఇంట్లోనే ఉండి మరి ఎక్కువగా నేను మొత్తం ఈ గ్రూప్ మెడిటేషన్ స్పిరిచువల్ టాబ్లెట్స్‌లో గ్రూప్ మెడిటేషన్ ద్వారా నేను 100% నేను ఈ పారాలిసిస్ నుంచి బయటకు రాగలిగానన్నమాట. అప్పుడు నో వే అక్కడ. మనం బయటకెళ్ళటానికి లేదు. ఎవరితోనూ కాంటాక్ట్ లేవు. జూముల్లో మనకి ఏవైతే ఉన్నాయో క్లాసులు అవన్నీ అవ్వటం. మెయిన్ ఇన్నర్ జర్నీ వేల మందితో రోజు 1 అవరు. సో, వీటన్నిటితో నేను ఎప్పుడు రికవర్ అయ్యానో తెలియకుండా 100% రికవర్ అవ్వటం. రికవర్ అయిన తర్వాత నా లైఫ్ జర్నీ ఏంటి? పిల్లలు వెల్ సెటిల్డ్. సో, ఏంటి అని అనుకోవడం. నేనింకా మా నేటివ్‌లో మా వారి నేటివ్‌లో అక్కడ ఒక సైట్ ఉండటం. దాన్ని ప్రకృతితో నాకు నేచర్‌తో ఉండటం ఇష్టం వల్ల అక్కడ మరి ఒక పిరమిడ్ అనేది ఇంటి పైన 14/14 నిర్మించడం. మరి ప్రతిసారి రావాలనే సంకల్పం పెట్టుకోవడం. అది మనకి కోవిడ్ నుంచి బయటకు రాగానే సార్ వచ్చి అది ఓపెన్ చేయటం ఇవన్నీ కూడా నాకు చాలా మరి మరపురాని సంఘటనలు. ఎందుకంటే చిన్న చిన్న పిరమిడ్‌లకి పత్రిజీ వచ్చేటట్టుగా లేరప్పుడు. బట్ ఎనీహౌ ఆయన వచ్చారు. అది ఎందుకంటే మరి ఆ ఊరు కూడా ధన్యమైందనుకున్నాం. ఎందుకంటే గ్రేట్ మాస్టర్స్ అడుగుపెట్టినప్పుడు అదంతా కూడా కొంత మనకు మేలే జరుగుతుంది అని నా నమ్మకం. అయితే ఇయన్నీ నాకు తెలియకుండానే నాకు ఆ పిరమిడ్ కట్టడం అనేది కూడా ఏం లేదు. నాకు జీరో నాలెడ్జ్. ఇల్లు గాని, మరి పైనుంచి హాస్టల్ మాస్టర్స్ రచన అయ్యుంటుంది. మరి ఒక సార్‌ని నాకు పిరమిడ్స్ కట్టే సార్‌ని నాకు కలపడం జరిగింది. ఆయన సిన్సియర్‌గా తీసుకెళ్ళి ఆ ఇల్లు అది 10 రోజులకోసారి మేము వెళ్తూ దాన్ని పూర్తి చేయటం. ప్రతి సార్‌తో జర్నీ. ఆ తర్వాత 3, 4 మంత్స్‌కి జీకే సార్ రావటం. నాకు 2012లో సార్‌తో పరిచయమై ఒక సర్టిఫికేట్ తీసుకున్నాను గానీ, నేను స్పిరిచువల్ టాబ్లెట్స్‌లో లేను. మరలా ఎప్పుడైతే 2021లో పోయి పిరమిడ్ కన్‌స్ట్రక్షన్ అయినాక జీకే సార్ వచ్చారో, అక్కడి నుంచి ట్రావెల్ స్టార్ట్ అయింది. ఆయనంటే ఎందుకో నాకు ప్యూరిటీగా ఉండేది. హెల్త్ కాన్షియస్ నాకు చిన్నప్పటి నుంచి ఎక్కువ. ఎవ్వరు సిక్ అవ్వకూడదు, అందరూ ఆరోగ్యంగా ఉండాలి అని దానికే నేను ఇది కనెక్ట్ అయ్యానేమో. అలా కనెక్ట్ అవ్వడం సార్‌తో అప్పటినుంచి నేను 4 ఇయర్స్ నుంచి జర్నీ. నేను సార్ నవ్వారు కూడా 9 ఇయర్స్ నుంచి వెయిట్ చేస్తున్నానని. కాబట్టి నాకు ఆ 9 ఇయర్స్ పెండింగ్ వర్క్ కూడా కలుపుకొని నేనిప్పుడు చేస్తున్నాను. ఏ వర్క్ ఇస్తే ఇండియా టు అబ్రాడ్ ఏ ప్రాజెక్ట్ అయినా. ప్రస్తుతం నేను సమాజీవ అనే ప్రాజెక్టు. సో, ఈ టోటలు అన్ని డిస్ట్రిక్ట్స్‌కి చూస్తున్నాను స్టేట్ వైడ్‌గా. ఇంకోటి హోలిస్టిక్ సెంటర్స్ అంటే ఏ జబ్బున్న వాళ్ళైనా సరే ఆశ్రమ ధర్మ పాటించాలి. 45, 50 దాటిన తర్వాత క్రానిక్ డిసీజ్ కానీ, ప్రాణాంతకమైన మనకు సమస్యలు ఇంట్లో ఫైనాన్షియల్ కావచ్చు. ఏ సమస్య అయినా ఉన్నోళ్ళు ఆశ్రమ ధర్మాలో ప్రతి పౌర్ణమికి అట్‌లీస్ట్ 3 డేస్ లేదా వారం రోజులు చొప్పున ఒక 6 పిరమిడ్‌లకి 6 పౌర్ణములు వెళ్తే వాళ్ళ సమస్య నుంచి బయటకొస్తారు. దానికోసం మేము హాస్పిటల్స్ అనొచ్చు, హోలిస్టిక్ సెంటర్‌లు. విజయనగరం దగ్గర రేవళ్ళపాలెం దగ్గర ఒకటుంది. హైదరాబాద్‌లో షాద్‌నగర్‌లో ఒక డాక్టర్స్ ఇద్దరు కలిసి మరి అనిల మేడము, డాక్టర్ రమేష్ గారు వాళ్ళు సర్జను. ఆమేమో గైనకాలజిస్టు. మనకు 2 ఫ్లోర్‌లు ఇచ్చారు షాద్‌నగర్‌లో. అది అక్కడ ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది. అలా వరల్డ్ వైడ్‌గా ఒక 1000 హోలిస్టిక్ సెంటర్స్ ఓపెన్ చేయాలనేది సార్ దృక్పథం. ఎందుకంటే నేచర్‌లో అవి ఉండి ఎవరైనా సరే అక్కడ కౌన్సెలింగ్ తీసుకోవటం, నాలెడ్జ్ తీసుకోవటం, పౌర్ణమి రోజుల్లో అక్కడ ఎనర్జీ తీసుకొని హీల్ చేసుకొని వెళ్ళిపోవటం. క్రానిక్ డిసీజ్ గానీ, క్రానిక్ సమస్యలను కానీ. మామూలు వాళ్ళకి కూడా అవసరం. బట్ వీళ్ళందరికి కావాలంటే అట్మాస్ఫియర్ ఉండాలి అనే ఉద్దేశంతో రూమ్స్ ఎవ్రీథింగ్ ఏర్పాటు చేయటం. దాన్ని కూడా నాకు ఇన్‌చార్జ్‌గా ఇచ్చారు. సో, వీటన్నిటిని నాకు చేతనైనంత నేను చేసుకుంటున్నాను. ఈ L2 ఒకటి మేము నేర్చుకుంటున్నాము. కౌన్సెలింగ్ కూడా పార్ట్ ఆఫ్ నేను పారాలిసిస్ నుంచి బయటకొచ్చాను కాబట్టి, పారాలిసిస్ చేయాలి మేడం మీరు ఆ డిజైన్‌తోనే వచ్చారనటం వల్ల నేను ఆ కేసులను కూడా ఎక్కడైనా సరే అబ్రాడ్ ఇండియా కేసులు నాకు ఇస్తుంటారు సారు. ఈ బ్యాక్ ఎండ్ మాకు ఇంకా 10 ప్రాజెక్టులు దాకా ఉన్నాయి. ఆనంద బ్రహ్మ, స్పిరిచువల్ టాబ్లెట్స్ ఇయన్నీ వేరియేషన్. వీటన్నిటితో కూడా నేను చేయగలిగినంత నాకు ఇచ్చినయల్లా నేను చేసుకుంటూ నడుస్తున్నాను ఫ్రెండ్స్. ఇది నా జర్నీ. సో, ఇది ఇప్పటి వరకు చెప్పింది. నాకు 2 కిడ్స్ బాబును, పాప. ఆయన డాక్టరు. ఒక పాప సాఫ్ట్‌వేరు. అయితే ఇంట్లో ఫ్యామిలీలో మా అత్తగారి సంకల్పం చెప్పడానికి కాబట్టి నేను ఇది చెప్తున్నాను. ఆవిడెళ్ళి అమెరికా వెళ్లి చూసొచ్చి వాళ్ళ అల్లుడు డాక్టర్ అవటాను. సో, డాక్టర్ అంటే దేవుడు, వాళ్ళ భవిష్యత్తు బావుంటుందనే ఉద్దేశంతో ఆమెకు నలుగురు బిడ్డల్లో కూడా మనోళ్ళు, మనవరాళ్ళు 12 మందిని డాక్టర్లు చేయాలనే సంకల్పంతో ప్యూరిటీతో ఆవిడ మరి ఉండటం వల్ల దాదాపు 12 మంది అన్ని డిపార్ట్‌మెంట్‌లు ఇంట్లో ఉన్నారు. బట్ నేను ఎప్పుడు ఎన్నున్నా గానీ నేచరు మనకు న్యాచురల్ దీనికి కనెక్ట్ అవ్వటం జరిగింది.
డెడికేటెడ్గా నాకు చేతనైనంత చేసుకుంటూ వెళ్తున్నాను. ఇంకా మనం ఈ శక్తి బలాల గురించి కోర్సెస్ అంటాము. అంటే ఇప్పుడు మనం ఎందుకంటే మన ఆరోగ్యం ఆనందం తెలుసు. ధ్యానం వల్లనే జ్ఞానం, జ్ఞానం వల్లనే ముక్తి అని జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం అని మరి శ్రీకృష్ణుల వారు భగవద్గీతలో చెప్పారు. అయితే అందరము భగవద్గీత చదువుతాము, వింటాము శ్లోకాలే తప్ప దాని ఎసెన్స్‌ని ఎవరు తీసుకున్న వాళ్ళు ఉండరు. ఎవరయ్యా తీసుకునేదంటే పత్రిజీ బాటలో నడుస్తున్న వాళ్ళు చెప్పినది. ఇప్పుడు మనం అందరం పిరమిడ్ మాస్టర్స్‌కి మట్టుకు దాని అవేర్‌నెస్ తెలియటం, దానిలో ఏముంది అనేది మనం తెలుసుకొని ఎంతో కొంత ఇంప్లిమెంట్ చేస్తూ నడుస్తున్నాం. భగవద్గీత అనంగానే మనకి చనిపోయినప్పుడు పెట్టడమో, లేతే ఒక పవిత్ర గ్రంథంగా ఇంట్లో దాచుకోవడమో అనేది హిందువుల ఆచారమే తప్ప, మరి ఇతర మతస్థులు చేసినంత కూడా మనం అది చేయలేకపోతున్నాము. సరే అది ఔట్ ఆఫ్ వే అనుకోండి. దాన్ని మనం కట్ చేస్తే. సో, ఇది మనకి జ్ఞానం అనేది ఎప్పుడైతే ఉందో మన కర్మలన్నీ దగ్ధం అవుతాయి. ఎందుకంటే మనం ఈ భూమి మీదకి మరి సంచిత కర్మల్ని గత జన్మల నుంచి మోసుకొచ్చుకున్న వాటితోనే మనం ఈ భూమి మీద జన్మ తీసుకున్నాం అని అందరికీ తెలుసు ఇప్పుడు. తెలిసిన మాట వాటిని కరిగించుకోవాలంటే మనం ఆ జ్ఞానాన్ని తీసుకోవాలి. ఆ ఉద్దేశంతోనే ఈ విజ్డమ్‌ని తయారు చేశారు. 25 ఏళ్ళు కష్టపడి 550 టాబ్లెట్స్ రూపేణా ఈ జ్ఞానాన్ని అందించారు. కాబట్టి మరి ముందుకెళ్ళాలనుకున్నాళ్ళు, అవకాశం ఉన్నాళ్ళందరికీ జ్ఞానాన్ని అందరికీ పంచండి. మనకి ఆహ్, అది మనకు తప్పనిసరి. అట్లాగే మనకి జీవితంలో ఏమవుతుందంటే ఆహ్, మరి ఈ అనారోగ్యాల్ని వీటిని తగ్గించుకునే భాగంగానే ఈ సర్క్యులేటరీ ఫోర్సెస్, శక్తి వలయాలు కూడా నాలెడ్జ్ ఇవ్వడం జరిగింది. మనం మన మనిషి జీవితంలో ఏంటంటే కొన్ని విషయాలు స్థిరంగా ఉంటాయి. కొన్నేమో ఎప్పటికప్పుడు మార్పు చెందాలనమాట. ఎందుకంటే మనం జన్మ తీసుకునేటప్పుడే కింద భూమి మీదకొచ్చేటప్పుడు మరి మనం అందంగా పుట్టాలా? మరి వైకల్యంతో పుట్టామా? లేతే నిరుపేదగా ఉంటామా? మనం అదృష్టవంతులుగా ఫైనాన్షియల్‌గా కూడా సౌండ్‌గా ఉంటామా? చక్కటి కుటుంబాన్ని తీసుకొచ్చుకుంటామా? లేదు కుటుంబంలో ఎన్నో లోటుపాట్లతో ఎదురీతుంటాం. కుటుంబంలోనే శత్రువులుంటారు. మన బిడ్డలే శత్రువులవ్వచ్చు. దగ్గర బంధువులే అవ్వచ్చు. ఇవన్నీ కూడా మనం భూమి మీదకొచ్చేటప్పుడే ఇయన్నీ తీసుకొని రావడం జరుగుతుందనమాట. ఇప్పుడు ఈ స్పిరిచ్యువల్ పీపుల్‌ని గాని, మరి మన ప్రయాణాల్లో ఉన్న తోటి ప్యాసింజర్స్‌ని గాని, నైబర్స్‌ని గాని వీళ్ళందరినీ కూడా మనం ఖచ్చితంగా ఒక 40 మందిని మన చుట్టూతా మనం ఏర్పరచుకుని, మనం తల్లి గర్భంలో నుంచి వాళ్ళందరితో మనం టై అప్ అయ్యే వస్తాము. సో, కాబట్టి ఇవన్నీ కూడా మనం తెచ్చుకున్నయే. ఎప్పుడైతే ఈ జ్ఞానాన్ని మనం తీసుకుంటామో, ఇది తీసుకున్నప్పుడు మనం మెయిన్ గోల్ ఏంటంటే, ఆ కర్మలు కరిగించుకోవడానికి ఈ జీవితాన్ని తెచ్చుకున్నాం మనం. ఈ అవకరాలను గాని, అనారోగ్యాలను గాని, పేదరికం గాని, సమస్యలను గాని. కాబట్టి ఈ దానిలో నుంచి మనం బయటకు రావాలి. ఎందుకంటే మన లైఫ్ పర్పస్ ఏంటనేది అది తెలుసుకోవాలి. అయితే కొంచెం కొంచెంగా మనం ఏం చేయొచ్చంటే వాటిని మార్పులు చేసుకోవచ్చు. ఇప్పుడు నిరుపేదగా ఉన్నాము. అంత ఉండాల్సిన అవసరం లేదు. మనం ఎప్పుడైతే జ్ఞానం తీసుకుంటామో మనం వీటి నుంచి మనం బయటకొస్తాం. కాబట్టి మొత్తం టోటల్‌గా మనం ఏదైతే స్కెచ్ చేసి లైఫ్ పర్పస్ తెచ్చుకున్నామో దాన్ని మార్చుకోలేం కానీ సాధ్యమైనంత వరకు దానిలో మార్పులు, చేర్పులు చేసుకొని ఆనందంగా మనం బతకొచ్చు. ఈ భూమి మీద నుంచి మనం వచ్చిన పని పూర్తి చేసుకొని వెళ్ళొచ్చు. సో, ఈ సర్క్యులేటరీ ఫోర్సెస్ అంటే ఏంటంటే, మనకదొక శక్తి అనేది ఒక వలయంలాగా మనకి సర్కిల్‌లాగా తిరుగుతూ ఉంటుందనమాట అయితే. ఎలా తిరుగుతుందంటే, మన రక్తం ఉందనుకోండి, అది మనకు సిరలు, రక్తనాళాల ద్వారా మన గుండెకి చేరడానికి పంపింగ్ జరుగుతుంది. ఎలాగంటే ఎక్కడెక్కడికి ఎళ్ళాలో ధమనుల ద్వారా, సిరల ద్వారా తిరుగుతూ ఉంటుంది. సర్కిల్స్‌గా. అందుకే చెప్తుంటారనమాట. మనం రక్తం గూడా అది మనకు మొత్తం బాడీ అంతా ఎళ్ళాలంటే మనం వాటర్ ఎక్కువ తీసుకోవాలి. మన గుండె అనేది 5 లీటర్ల రక్తాన్ని మనం ఈచ్ అండ్ ఎవ్రీ పార్ట్‌కి, కణాలకన్నిటికి కూడా డైలీ అందిస్తూ ఉంటుందనమాట. మనం ఎప్పుడైతే మన లైఫ్ స్టైల్ జీవన విధానం సరిగ్గా లేమో, మనం ఎందుకనే కొంత అనారోగ్యాన్ని గూడా కొంత కొని తెచ్చుకుంటాం. సంచిత కర్మల్లాగా కాకుండా కూడా. కాబట్టి అందుకే ఎక్కువ వాటర్ తీసుకోవాలి. మన బాడీలో గాని, ఎర్త్ మీద కూడా 70% వాటర్ కాబట్టి, మనం మితాహారం కాన్సెప్ట్‌లో ఆలోచిస్తే గనక మరి వాటర్ అనేది కూడా ఉంది కాబట్టి, మనం వాటర్ ఎక్కువ తీసుకున్నందువల్ల కూడా ఆ హార్ట్ అనేది చక్కగా పంప్ చేస్తది. ఎందుకంటే ఇక్కడ మనకు సర్క్యులేటరీ ఫోర్సెస్ గురించి చెప్తూ దీన్ని నేను ప్రస్తావించాను. కాబట్టి ఏంటంటే ఇది మన చేతిలో ఉండదు. ఆ రక్తం అనేది అలాగా తిరుగుతూ ఉంటుంది. అట్లాగే మనకేంటి ప పవర్ కూడా అంతే. ఆహ్, ఏది కరెంట్ అనేది కూడా. మనం
దాన్నేమి మనం ఆపలేము. మనం అయితే పెట్టుకుంటాము, కంట్రోల్స్ చేస్తే వస్తుందే తప్ప, అది కూడా దాని ఇష్టానుసారమే అది తిరుగుతూ ఉంటుందనమాట. అయితే మనం ఈ పవర్ కూడా దానికి సరైనగా మనం సరిగ్గా చూసుకోకపోతే అవి కూడా అప్ అండ్ డౌన్స్ రావటం, మనం అన్నీ కూడా పోవటం జరుగుతుంటాయి. అట్లాగే ప్రాణశక్తి కూడా ఈ మరి ప్రాణశక్తి మీదయితే మనం తీసుకుంటాము. తీసుకుంటాం గానీ, ఆ తీసుకునే ఎనర్జీని మనం ఎంతో లూజ్ అవుతుంటాం. మన నిత్య జీవితంలో ప్రతిరోజు నిద్ర ద్వారా తీసుకుంటామని మనకు తెలుసు. నిద్ర కన్నా ఎక్కువ తీసుకోవాలంటే మనం ధ్యానం ద్వారా, ఈ జ్ఞానం ద్వారా, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యాల ద్వారా తీసుకుంటాం. తీసుకున్న దాన్ని మనం ఎప్పుడైతే సరిగ్గా యూజ్ చేయలేదో, మన రోజువారీ అవసరాలకి నిద్ర ద్వారా సరిపోదు మనకి. చూడండి 2, 3 రోజులు భోజనం లేకపోయినా ఉండగలం గానీ, నిద్ర లేకపోతే ఉండలేం. నిద్ర ద్వారా మన సమస్యలను పరిష్కరించుకోవడానికి వీటికి దైనందిన జీవితంలో మనం చేసే పనులకి సరిపోదు కాబట్టి, ఈ ధ్యానంలో మనం దాన్ని మనం ఎప్పుడైతే జాగ్రత్త పెట్టుకోకపోతే, అది ఏ రోజుది ఆ రోజే కుండ నిండా మనం నీళ్లు నింపి, కింద చిన్న హోలుంటే డ్రాప్ డ్రాప్ అయినట్టు మనం ఎన్నో విధాలుగా రోజు కోల్పోతుంటాం. అనవసరంగా మాట్లాడటం ద్వారా, అనవసర విషయాల్లో జోక్యం చేసుకోవటం. సో, ఇలా ఎన్నో రకాలున్నాయి. ఎందుకంటే టాపిక్ డీవియేట్ అవుద్ది. దాని గురించి కూడా చాలా వివరణ సబ్జెక్ట్‌లో ఉంది. రకరకాలుగా టాపిక్స్ ఇవ్వటం జరిగింది. సో, దీని విషయానికొస్తే ఏంటంటే, మనకి ఈ డబ్బు, ప్రాణ ప్రతిష్ఠ ఇవన్నీ కూడా మనం అది పేరు ప్రతిష్టలు గాని, ప్రాణశక్తి గాని మనకి ఇవి మన చేతుల్లో ఉన్నాయి. అదే మనం తీసుకున్న కాస్మిక్ ఎనర్జీ గాని, మరది మన ఇన్నర్‌లోనే ఉండిపోతుందది. రక్తం గూడా అది లోపలే ఉంటుంది. దాన్నేం రక్తాన్ని కంట్రోల్ జేయలేము. మరి అట్లాగే విద్యుత్ శక్తిని గూడా. ఈ 3 ఏంటంటే వీటికి, వాటికి మనకి ఈ లింక్ ఉంటుందనమాట. ఇప్పుడు డబ్బులు మనం సంపాదించుతాము. మరి అది ఖర్చు పెడుతుంటాము. ఎందుకంటే ఖర్చు పెడతామనంటే మనం అది సరైన వాటికి మట్టుకే ఖర్చు పెట్టాలి. అనవసరంగా ఖర్చు పెడితే మరి అది కూడా మనకి తేడా ఉంటుంది కదా! సో, ఎప్పుడైతే మనం ఈ మూడిటిని ఖర్చు పెట్టే విధానంలో ఉంది. ఎందుకని మనకి పెద్దల దగ్గర నుంచి కానీ, సొసైటీ నుంచి కానీ మనకి పేరు ప్రతిష్టలు, మన జీవన విధానాన్ని బట్టి, మన నడవడికను బట్టి కూడా మనకు కొంత పేరు ప్రతిష్ట ఉంటుంది. ఉంటుంది కాబట్టి మనం దాన్ని సవ్యంగా ఉపయోగించుకోవాలి. ఈ ధ్యానంలో మనం ఎన్నుకోబడ్డ వాళ్ళం కాబట్టి మనం అందరికీ అందించటానికి వచ్చిన వాళ్ళం గాబట్టి, మనం ఏం చెయ్యాలో దాన్నే చెయ్యాలి తప్ప అనవసరంగా దాన్ని ప్రాణశక్తిని, డబ్బుని, పేరు ప్రతిష్టలని ఉపయోగించినప్పుడు అనవసరమైన కాంప్లికేషన్స్ మనం తెచ్చుకుంటాం. సాంఘిక సేవ అంటే ఏంటంటే, ఇప్పుడు బయట ప్రాపంచికంగా మనం ఇప్పుడు విద్యాదానం, భూదానం, గోదానం ఇవన్నీ గూడా మనం ఇస్తుంటాం కదా! అవన్నీ గూడా ఏంటంటే, ఈ ధ్యానంలోకి రాని వాళ్ళేంటంటే అది శరణాగతి సేవ అని ఇవన్నీ కూడా మనం చెప్పొచ్చు. ప్రాపంచిక సేవ అని, సాంఘిక సేవ అని చెప్పొచ్చు మనం. ఆళ్ళివ్వటానికి చాలా మందున్నారు ఈ కర్మయోగంలో. మనం దాన్ని దాటాం కాబట్టి మనం వాడి జోలికెళ్ళకూడదు. వెళ్ళినప్పుడు కూడా మనం ఎన్నో జబ్బుల్ని మనం వాళ్ళ కర్మల్లో వేలు పెట్టినప్పుడు, ఇప్పుడు వాడు పెద్ద పాపరైపోతాడు. వాడికి నా దగ్గరుంది గదా! నేను నీకు అది జేస్తాను, ఇది జేస్తానని మనం వెళ్ళిపోకూడదు. వెళ్ళినందువల్ల ఏమవుద్దంటే వాడు భూమి మీద అనుభవించడానికి అది తెచ్చుకున్నాడు. తెచ్చుకున్నప్పుడు అతని కర్మని దగ్ధం జేయాలి అంటే, మనం ధ్యానం నేర్పించాలి. ధ్యానంలోకి తీసుకొచ్చి మన వేలోకి మనం సహాయం చేయొచ్చే తప్ప, వాడికేదో మనం ఆర్థిక పరంగానో, ఇంకోటో సాయం జేసి, అది మనకు ఉన్న ఈ కాస్మిక్ ఎనర్జీ అనేది మరి వి ఆర్ గాడ్స్ అని చెప్తారు. ఆ ఎనర్జీని మనం అది అలాగా మిస్‌అండర్‌స్టాండింగ్ అనమాట అది. అంటే మిస్‌యూజ్ చేస్తున్నాం మనం అక్కడ. వాళ్ళకి ఖర్చు పెడుతున్నాం. అందుకని అలాంటి సేవలనేది మనం పొరపాటున కూడా ఈ ధ్యానంలో మనం నిష్ణాతులైన తర్వాత అంటే జూనియర్స్‌గా వచ్చినప్పుడు కాదు, సీనియర్స్ మాస్టర్ అయిన తర్వాత ఇవన్నీ తెలుసుకొని మనం అటువైపు వెళ్ళకుండా ఎంతో సీనియర్స్ 30 ఇయర్స్ చేసిన వాళ్ళు కూడా వీటి ద్వారా మరి ఎన్నో ఇబ్బందులు, దెబ్బలు తగులుతున్నాయి. ఏంటంటే అయన్నీ రీసెర్చ్ చేసి ఇయన్నీ ఇవ్వడం జరిగింది జీకే సారు. అందు గురించి మేము కూడా ఖచ్చితంగా చెప్పగలుగుతున్నాం. అలా జరుగుతాయి కాబట్టి ఆ సాంఘిక సేవ జోలికి మనం ఖచ్చితంగా కూడా వెళ్ళకూడదు. మన డబ్బును గానీ, పేరు ప్రతిష్టలను గానీ, మరి మనం తీసుకున్న ఎనర్జీని గానీ అలాగా ఎవరికీ ఖర్చు పెట్టకూడదు. లేదు మన ఆత్మీయులు, దగ్గర వాళ్ళు, ఫ్రెండ్స్ అనుకోండి. వాళ్ళకి స్లోగా నచ్చచెప్పి, వాళ్ళకి ధ్యానం చేయించుతూ సరే ధ్యానంలోకొచ్చిన తర్వాత అప్పుడు మన చేత్తో కొంచెం ఏదైనా మనం సాయం చేయొచ్చు. వాళ్ళ అవసరం తీర్చుకుని వాళ్ళు గనక మనకి హ్యాండ్ ఇచ్చి చేయకపోతే ఇంక అక్కడితో వాళ్ళని వదిలేసేయాలి మనం ఎంత ఆత్మీయులైనా గానీ. లేదు అంటే గనక వాళ్ళ కర్మలను మనం దాన్ని మోసుకుంటూ మనం చేసుకోవాల్సింది ఉంటుందనమాట.
సో అక్కడ డబ్బు, పేరు ప్రతిష్ట అనేది మరి ఇట్లాగా ఈ అనారోగ్యాల మీద వీటి మీద కూడా మరి ఈ ఖచ్చితంగా ఏంటంటే ఈ బ్లడ్ మీద మరి కాస్మిక్ ఎనర్జీ మీద వీటి మీద మనకి ఆధారపడి ఉంటుంది ఫ్రెండ్స్. సో దాన్ని మనం ఎప్పుడైతే మన డబ్బుని ఖర్చు పెట్టే విధానం ప్రాపంచికంగా కాకుండా మనం స్పిరిచువాలిటీకి ఎలా ఖర్చు పెట్టాలి, ఇప్పుడు ఒక పిరమిడ్ కడుతున్నారు, లేదంటే ఒక పెద్ద కార్యక్రమాలు చేస్తున్నారు, వర్క్ షాప్స్ పెడుతున్నారు, ఎన్నో రకాలైనవి మనకు జరుగుతున్నాయి. జరుగుతున్నప్పుడు ఎందరికో నేర్పించడానికి మరి ఒక కౌన్సిలర్గా కూడా వెళ్ళొచ్చు, మనకు తెలిసింది చెప్పడానికి వెళ్ళొచ్చు. సో మనం చూస్తున్నాం ఇప్పుడు పిఎంసి ఒకటి ఉంది, మరి ఎన్నో రకాలుగా మనం ప్రపంచవ్యాప్తంగా నడుస్తున్నాం. ఎవరికి అందుబాటులో ఉన్నంతగా మన ధను వర్క్ చేయొచ్చు అని చెప్పారు. మనం డబ్బులనే ఖర్చు పెట్టక్కర్లా, మన దగ్గర డబ్బు లేదు, మనం మన ఎనర్జీని ఖర్చు పెడతాం. ఖర్చు పెట్టి మరి ఎన్నో విధాలుగా సేవలు ఉన్నాయి కాబట్టి ఆ సేవల్లో ఇంక్లూడ్ అవ్వచ్చు. అంతే తప్ప మనం ప్రాపంచిక సేవల గురించి పొరపాటును కూడా వెళ్ళకూడదు. మనం ఇప్పుడు తెలుసుకుంటున్నాం మనం మరి దేవాలయాలే ధ్యానాలయాలని. మరి అట్లా ఎంతో మందికి మనం చెప్పొచ్చు. వెళ్ళి అక్కడ పూజా కార్యక్రమాలకి, పూజలకి మనం ఏమి సేవ చేయక్కర్లా, డబ్బులను ఖర్చు పెట్టక్కర్లా. అక్కడ ఓ ధ్యానం క్లాస్ పెట్టొచ్చు. మరి వాళ్ళకి ఫుడ్ అందుబాటులో చేయొచ్చు. ఎన్నో ఉన్నాయి మనం చేయడానికి కార్యక్రమాలు. వాటిల్లో నిమగ్నం అవ్వాలి అనేది ఈ శక్తి వలయాల్లో కానీ, మరి స్పిరిచువల్ టాబ్లెట్స్ రీసెర్చ్‌లో కానీ మరి జీకే సార్ తెలుసుకోవటం, దాన్ని మనకు అందించడం జరిగింది. సో కాస్మిక్ ఎనర్జీ ఎలా తీసుకుంటాం అంటే అందరికీ తెలిసిందే. స్థిర సుఖాసనంలో కూర్చోవటం, కాళ్ళు చేతులు క్రాస్ చేసుకుని మనం బ్రీతింగ్‌ని అబ్జర్వ్ చేయటం అనేది 2500 సంవత్సరాల క్రితం బుద్ధుడు మరి ఆనాపానసతి ద్వారా మనకి ఇచ్చారు. సో దాన్నే మరి భూమి మీదకి పత్రిజీ మరి మహానుభావులు ఆయన తీసుకొచ్చారు. మరి అదృష్టవంతులు మనం అందరం కూడా అందులో భాగస్వాములు అవుతున్నందుకు ఎంతో కొంత ఎవరి శక్తానుసారం అందరం చేస్తున్నాం కాబట్టి, సో ఆ విషయమై ప్రాణశక్తిని మనం సరిగ్గా యూటిలైజ్ చేసుకోవాలా. సంపాదించిన దాన్ని మనం నెక్స్ట్ ఇంకా మళ్ళీ మనం ఆరోగ్యంగా ఉండటం కోసం లక్ష్మీ, పార్వతి, సరస్వతి అని అన్నారు కదా పత్రి సారు. మరి లక్ష్మి అంటే డబ్బు సంపాదించటం, మన కుటుంబ జీవనం గడవాలి, 50% దానికి ఉండాలి. పిల్లలు అందరూ మన జీవితం సెటిల్ అయ్యే వరకు కూడా బాధ్యతలను పూర్తిగా తీసుకోవటం, అప్పుడప్పుడు మనం ఈ కార్యక్రమాల్లో మనం ఖర్చు పెట్టడం అనేది కూడా చేస్తూ ఉండాలి. అది కూడా మనం వచ్చేటప్పుడే మనం ఈ భూమి మీదకి తీసుకొస్తాం. మనం ఏంటంటే ఒక 10%ఏ మనం మనం ఈ చెయ్యాలా వర్క్, లేతే మరి దానికి కూడా కొన్ని ఇండికేషన్స్ ఉంటాయి. మనకు వచ్చే ఆబ్జెక్టివ్ సైన్స్‌లో మనకు వచ్చే కోఇన్సిడెన్సెస్ కానీ, లేదంటే రోజువారీ రిపీట్ అయ్యే సంఘటనలు కానీ, మన డ్రీమ్స్ కానీ స్పిరిచువల్ పీపుల్‌కి తెలియజేస్తాయి అన్నమాట. పదే పదే ఎందుకు వస్తున్నారు, అది ఎవరు ఎదురవుతున్నారు, సంఘటనలు, మనుషులు, పరిస్థితులు అంటే, అంటే నీ లైఫ్ పర్పస్‌లో నువ్వు లేవు, నువ్వు ఇలా నడుచుకో, దానికి ఇండికేషన్‌గా మనకు తెలియజేస్తుంది అన్నమాట యూనివర్స్. దాన్ని మనం పట్టించుకోము. ఎప్పుడైతే ఈ విజ్డము, ఈ నాలెడ్జ్ అనేది లేదో మనం కూడా మామూలు ప్రజల్లాగానే దాన్ని పట్టించుకోనప్పుడు చూస్తుంది యూనివర్స్ ఎన్నో రకాలుగా మనకి తెలియజేస్తుంది. కానీ ఎప్పుడైతే మనం దాన్ని తీసుకోవడం అనే దాన్ని పక్కన పెడతామో, పక్కన పెట్టి మనకు తోచినట్టు, మనకు నచ్చినట్టు, ఇక్కడ కూడా ఒక క్లాజ్ ఉంది ఫ్రెండ్స్. మనకు తోచినట్టు, మనకు నచ్చినట్టు నేనేదో పాంప్లెట్లే పంచుతాను, నేను ఫలానా వర్కే చేస్తాను అనుకుంటూ మన ఇంట్లోంచి కదలకుండా సొఫిస్టికేటెడ్‌గా ఇదే చేసుకుంటూ ఫోన్‌లోనే చెప్తాను అనుకుంటూ వెళ్ళటానికి లేదు. మనం పౌర్ణమి రోజుల్లో క్వెషన్ యేసుకొని మితాహారంతో, లిక్విడ్స్‌తో ఉన్నప్పుడు మనకు ఆటోమేటిక్‌గా మన ఇన్నర్ నుంచి మనకు తెలుస్తుంది. లేదు సీనియర్ మాస్టర్స్ ద్వారా తెలుస్తుంది. యూనివర్స్ తెలియజేస్తుందనమాట. మీ లైఫ్ పర్పస్ ఏంటనేది తెలుసుకోబడుతుంది. ఇది కూడా ఈ రీసెర్చ్ ద్వారా మరి జీకే సార్ అందించారు. ఎంతోమంది మహానుభావులు కూడా తెలియజేశారు. మన లైఫ్ పర్పస్ ఎలా తెలుస్తుంది మేడం అంటే, దాన్ని తెలుసుకోవడానికి మార్గం అదనమాట. సో స్పిరిచువాలిటీలోకి వచ్చాం కాబట్టి ఏదో చేస్తున్నాం, ఏదో జరుగుతుంది అనుకోవడానికి కూడా లేదనమాట. అంటే బిగినింగ్‌లో ఓకే. సీనియర్స్ అయ్యే కొద్దీ మనం ఎరుకతో నాలెడ్జ్ తీసుకుంటూ, అవేర్‌నెస్‌తో ఉంటూ, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యాల ద్వారా మనకొచ్చే ఆబ్జెక్ట్స్, డ్రీమ్స్, కోయిన్సిడెన్స్ ద్వారా మనం ఎటువైపు వెళ్ళాలనేది మనమే కృషి చేయాలి. ఏ సీనియర్ మాస్టర్ అయినా, ఎవరైనా, పత్రిజీ అయినా, ఇంకొకళ్ళైనా, జీకే సార్ అయినా కొంతవరకు మాత్రమే దారి చూపిస్తారు. మనకు మనమే మన ఇంట్యూషన్‌కి, మన ఇన్నర్ వాయిస్‌కి, ఇన్నర్‌కి వెళ్ళాలి. ఎలా కనెక్ట్ అవ్వాలి, అందరం చేయగలమా అంటే, మరి వాళ్ళు ఇందులో కూడా బాలాత్మలు, శైశవాత్మలు, ఎన్ని వృద్ధాత్మలు ఉన్నాయి కాబట్టి ఎవరు స్ట్రగుల్‌ని బట్టి వాడు చేయగలిగినంత చెయ్యాలి. లేదు నేను ఇప్పుడే తెలుసుకోగలను అనే పట్టుదలతో ఉన్నప్పుడు పౌర్ణమి రోజుల్లో తెలుసుకోవటమే మనం.
చక్కగా మనం లాంగ్ అవర్స్ మనం ఎప్పుడైతే ఎక్కువ గంటలు ధ్యానం చేస్తామో, మితాహారంతో మౌనంతో ఉంటామో ఖచ్చితంగా మనకు తెలిసిపోతుంది. ఇక్కడ ఏమి అసలు వీళ్ళు, వాళ్ళు అనేది సమస్యే లేదు. అందరికీ అందించబడుతుంది యూనివర్స్ సమంగా. అది ఫ్రెండ్స్ అక్కడ మనం చేయాల్సిన విషయం అనేది. సో, ఎప్పుడు కూడా మనం ఆత్మ ప్రగతికి మాత్రమే ఖర్చు పెట్టాలి. అంటే చెప్పుకున్నాం గదా! పిరమిడ్‌లకి, కార్యక్రమాలకి అన్నిటికినని. లేదు, సొసైటీ ఆత్మ ప్రగతికి ఖర్చు పెట్టాలి. మన చుట్టూ మరి ఈ పిరమిడ్ మాస్టర్స్ కూడా ఉంటారు. తక్కువలో ఉంటారు. వాళ్ళు సమస్యల్లో ఉంటారు. వాళ్ళని చేరదీయాలి మనం. వాళ్ళకి నాలెడ్జ్ అందించాలంటే నాలెడ్జ్ ఇవ్వాలి. మన దగ్గర ఆర్థికమైన వెసులుబాటు ఉంటే దాన్ని కూడా మనం ఇస్తూ వాళ్ళని మనతో కలుపుకొని నడవాలి. మనం ఎప్పుడు కూడా మన పెద్దలను గౌరవించే సంస్కృతే కాబట్టి మనకన్నా సీనియర్స్ చెప్పింది వినాలి. అక్కడ వినటం మాత్రమే మనం ఉండాలి. మనకన్నా కొంచెం మన వెనక నడిచే వాళ్ళందరితో కూడా వాళ్ళని కలుపుకొని వాళ్ళకి ఆ నాలెడ్జ్ ఇస్తూ అన్ని విధాలా వాళ్ళని సాయం చేస్తూ పైకి తీసుకురావాల్సిన కార్యక్రమం అనేది మన భుజాల మీదే ఉంది. అది ప్రాపంచికం వాళ్ళు చేశారా లేదా మనకనవసరం. ఆ ప్రాపంచిక సేవలు చేయడానికి ఎంతో మంది ఉన్నారు అనేది ఇందాక మనం మాట్లాడుకుందనమాట. కర్మయోగంలో మనం కాలు పెట్టకూడదు. వేరే వాళ్ళ సమస్యలను తీసుకోకుండా ఈ విధంగా మనం పైన ఉన్నప్పుడు ఆధ్యాత్మిక పుత్రులు అంటే ధ్యానులు. కొత్త వాళ్ళని ధ్యానులుగా తయారు చేయడం అనేది జీకే సార్ ఆధ్యాత్మిక పుత్రులుగా దాన్ని కూడా కాన్సెప్ట్ ఇచ్చారు. సో, మనం కూడా ప్రతి నిత్యం ఎక్కడికెళ్ళినా కూడా మనం కొన్ని పాంప్లెట్స్ ఉంచుకోవచ్చు. లేదంటే నోటితో చెప్పొచ్చు. వాళ్ళు అడిగితే ఇవాళ మనకు అద్భుతమైన కోట్లతో పీఎంసీ ఛానల్ వచ్చింది. టీవీ చూడమనొచ్చు. పీఎంసీ ఛానల్ మీరు చూడండి అని చెప్పొచ్చు. లేదంటే నంబర్స్ ఇచ్చి ఫలానా మాస్టర్స్‌ని కలవండి. ఫలానా ఊర్లో పిరమిడ్ ఉంది. ఫలానా వాళ్ళు అద్భుతంగా చెప్తారు. ఇవన్నీ మన నోటితో చేసే పని ఏం ఖర్చు లేదు. వెళ్తాం ప్రయాణాల్లో కూడా ఎంతో టైం మిగులుతుంటుంది. ఎన్నో సార్లు ఎన్నో చోట ఫంక్షన్స్‌కెళ్తాం. సో, అక్కడ మరి మనకు సరికానియి గూడా కొన్నుంటాయి. ఎందుకంటే నాన్ వెజ్ అనేది గూడా ఉంటుంటుంది. మరి నా విషయంలో అయితే నేను చాలా వరకు నిర్మొహమాటంగా నేను చెప్పేయడం జరిగింది. వాళ్ళు కోటీశ్వరులైనా సరే నేను రాను. ముందే ఎళ్లి పలకరిస్తాను. ఆ కార్యక్రమం పెళ్ళవ్వచ్చు, చావవచ్చు నాకనవసరం. నేను వెళ్తాను 2, 3 సార్లన్నా. వీటికి దూరంగా మట్టుకుంటున్నాను. ఎందుకంటే మనం భూమి మీద చేయాల్సిన పనులు బోలెడున్నాయి. ఉన్నప్పుడు మన ఎనర్జీని లాస్ చేసుకొని అక్కడ క్లీన్ చేసి రావాల్సిన అవసరం లేదు అనేది గట్టిగా నేను తెలుసుకున్న తర్వాత ఖచ్చితంగా ఉంటున్నాను. మొదట అందరికి మన ఎదురీతగా ఉంటుంది. అంటే వీళ్ళకేం పోయే కాలమో, ఏంటిది ఇంత ఆత్మీయులైన గాని ఇదో పిచ్చి ఒరవడిగా పడిపోయారు. ఫంక్షన్స్ మానుకుంటారా అని. అటునుంచి అది కూడా తీసుకోకుండా బ్యాలెన్స్ చేసుకోవాలి. దగ్గర ఆత్మీయులకు వెళ్ళాలి. వెళ్ళినాక మనబోటాళ్ళు దొరుకుతారు. ఆ దొరికిన వాళ్ళకి నిదానంగా ముందు చెప్పాలి. వాళ్ళు అడుగుతారు మనని. మీరెలా ఉన్నారంటే, అద్భుతంగా ఉన్నాం అంటాం మనందరం. ఎలా ఉన్నారు? మీరు హాస్పిటల్‌కి కూడా వెళ్ళటం లేదు అనంగానే వాళ్ళ క్వెషన్స్ వస్తాయి. ఆ క్వెషన్స్‌ని పట్టుకొని మనం ముందుకెళ్ళిపోయి, దీన్ని కొంతమందికి దాన్ని అట్రాక్టింగ్ ఒక నలుగురొస్తారు ఏ జబ్బుల్లో ఉన్నాళ్ళు. మనకు చాలు అక్కడ 1000 మంది ఉన్నా గానీ, 10 మంది, 20 మందికెళ్ళినా మన చేతిలో ఒక పాంప్లెట్ పట్టుకెళ్ళినా గానీ దాన్నిచ్చి దాన్ని ఎవరో పాంప్లెట్లు అనంగానే అందరూ ఆశ చూస్తారు. అది చేసినా చేయకపోయినా. అలా చేయొచ్చు. మనం వెళ్లి అక్కడ కొంత దాన్ని అట్లా అని కంప్లీట్‌గా మనం గూడా ఆత్మీయుల్ని దగ్గర వాళ్ళని వదులుకోకూడదు. బట్ నేను ఇంకొంచెం తెలుసుకున్న తర్వాత దాన్ని ముందుగానే జేస్తున్నాను. మనం ముందుగా చేసుకునే వీలుంది కదా! ముందుగా వాళ్ళ ఇంటికెళ్ళొచ్చు. ఫంక్షన్ కన్నా ముందుగానే కలవచ్చు. సో, అలా నాది ఉంది. అట్లా మనం ఈ వే కూడా మనకుంది ఫ్రెండ్స్. కాబట్టి మనం ఏం వెళ్లి చేయక్కర్లేదు. మన మోటో శాకాహారమే కాబట్టి ఐ యామ్ లక్కీ నేను బై బర్త్ మా నాన్నగారు, ఇంట్లో అందరం కూడా శాకాహారులమే. ఎందుకంటే ఆయనకి బ్రాహ్మిన్ ఫ్రెండ్స్ ఉండి చాలా ఘోరం తప్పు అని చెప్పారంట. అందుకని వాళ్ళ మదరు, ఫాదరు, నాయనమ్మ వాళ్ళు కూడా కొద్దిగా అలవాటు. మేము గుంటూరు డిస్ట్రిక్ట్ అయినంత అలవాటు తక్కువ. కృష్ణా డిస్ట్రిక్ట్ కోడలినయ్యాను గానీ ఇక్కడ విపరీతంగా ఉంటుంది. బట్ నాన్ వెజ్ సంస్కృతి అది తక్కువ. దాన్ని కూడా మాన్పించేశారు ఆయన. ఆయన టీనేజ్‌లో ఉండగానే. ఆయన మాట విని అందరూ మారారు. సో, అందుకని వి ఆర్ లక్కీ ఫ్యామిలీ. సో, ఎందుకంటే కష్టమైనా గానీ ఇంకో విషయం ఏంటంటే, నేను స్పిరిచువాలిటీలో రావటం గొప్ప కాదు. నాన్ వెజ్ కంప్లీట్‌గా తినేవాళ్ళు మారిపోయారు. దాన్ని మనం గ్రేట్‌గా చెప్పుకోవాలి. వాళ్ళని అప్రిషియేట్ చెయ్యాలి మనం. మన గురించి మనం చెప్పాలి. బట్ వాళ్ళని మనం ఎక్కువగా అప్రిషియేట్ చేయాలి. కాబట్టి ఖచ్చితంగా మనం దాన్ని ఎవరికి ఇబ్బందులు, నొప్పులు వచ్చినా సరే మన ఇంట్లో వాళ్ళతోనూ పడతాం. అందరితోనూ పడతాం. స్టార్టింగ్‌లో అలాగే ఉంటుంది. ఎప్పుడైతే మన వైబ్రేషన్స్ పెరుగుతాయో మీకు తెలుసా? అయి మన దగ్గరకు కూడా రావు. అసలు మన ఇంట్లో వండే కార్యక్రమాలు రావు. ఆ వచ్చేవాళ్ళు కూడా తినరు. ఆ తినేవాళ్ళు వేరే వాళ్ళు పిలుస్తారు. ఇవన్నీ నేను చూశాను.
మా ఇంటికి వచ్చేవాడిని. ఇప్పుడు ఏంటంటే ఒక బ్రాండ్ పడిపోయింది. గిరిజ బ్రాండ్ అంటే గిరిజ పెట్టదు, వండదు. వండటం అనేది ఎప్పుడూ నుంచే లేదు. అయితే ఏంటంటే ఒక పాపకర్మలో నేను భాగమే. పక్షి జాతిని బట్టి పరహింసలు పెట్టి వండి తినేడువాడు వస్తు చండాలుడు అని మరి వండేవాడికి, పెట్టేవాడికి అన్నట్టుగా మా అత్తగారు డెడికేటెడ్‌గా నేను బాగా చేస్తాను వంట మీద హాబీ నాకు ఇష్టం అని. ఆవిడ ఎన్ని రకరకాల ఎన్ని వెరైటీలు నాతో చాలా ఏళ్ళు చేశాను. ఆమె కింద దాదాపు ఒక 7, 8 ఏళ్ళో, 10 ఏళ్ళు. మరి అందులో గూడా అది గూడా కరిగించుకోవాలి నా సంచిత కర్మ నేను. అది గూడా మరి ఇదే. నేను తినకపోయినా గానీ. కాపోతే నాకు అసహించుకునేట్టుగా ఉండేది గానీ, మరి అత్తగారు జాయింట్ ఫ్యామిలీ అదీను పెద్దలు గౌరవించాలనే సంస్కృతితో పెరిగొచ్చాం గాబట్టి, ధ్యానంలోకొచ్చినాక మన ఇష్టం స్లోగా నేను కంప్లీట్‌గా అవాయిడ్ జేయడం జరిగింది. నాకు ఆ బ్రాండ్ ఏర్పడింది గాబట్టి ఐ యామ్ లక్కీ. ఇంక నన్నెవరు ఏం మాట్లాడటానికి కూడా అవకాశం లేదు. లక్కీగా మా పిల్లల దగ్గరికి అబ్రాడ్ ఎళ్ళినప్పుడు కూడా, ఆళ్ళు తేటానికి వెళ్ళినప్పుడు అది దొరకకపోవటము, ఏదో ఒక సిట్యుయేషన్స్ రావటం అంటే మొదట్లో లేదు ఇదంతా. కానీ తగ్గిపోతుంది. మొదట్లో తగ్గేది. ఎందుకంటే ఇది కూడా నా అనుభవం కాబట్టి చెప్తున్నాను ఫ్రెండ్స్. సో, అది స్వీకరించండి. ఆ తర్వాత వెళ్ళేటప్పటికి మీకు తెలిసిందే అబ్రాడ్ అంటే ఎలా ఉంటుందనేది. సో, విపరీతంగా ఉంటుంది నాన్ వెజ్. ఉంటారు వాళ్ళల్లో కూడా చాలా తక్కువ. సో, రెస్టారెంట్‌ల్లో కూడా ఎంతో కష్టాలుంటాయి తినటానికి మనకున్ని. సో, అలా ఆటోమేటిక్‌గా ఇప్పుడు నేను వెళ్ళే కొద్దీ మనం కొంచెం ఈ నాలెడ్జ్ తీసుకొని సీనియర్ అయ్యే కొద్దీ అవి ఇంట్లోకి రావట్ల. సో, ఒకవేళ ఎవరైనా అలాంటోళ్ళు వచ్చినా కూడా వెజిటేరియనే ఇవ్వాల్సొస్తుంది. ఏదో ఒక రూపేణ అది యూనివర్స్ క్రియేషన్ అది మనం కాదు. అలా జరుగుతుంది. అలాగే మనం గూడా ఏదైనా ప్రోగ్రామ్‌కెళ్ళాలి అనుకుంటే ఎంత ముఖ్యమైన ఆళ్ళు ఇంట్లో అయినా, మనం ఫస్ట్ ప్రిఫరెన్స్ అనేది మనం యూనివర్స్‌కి, స్పిరిచువాలిటీకే మనం ఓటేసినప్పుడు ఖచ్చితంగా మనకక్కడ యూనివర్స్ అడ్డంకి తొలగిస్తుందనమాట. మనం అటువైపుకే వెళ్తాం. వై జంక్షన్ అంటారు జీకే సారు. సో, ఎన్నో వాటిల్లో మరి గత మాస్టర్స్ కూడా చెప్పుంటారు. ఆ పదాన్ని వాడుండొచ్చు అనుకుంటున్నాను. మనం అటువైపే వెళ్ళగలుగుతాం. నాకున్న ఇన్సిడెంట్స్ అందుకనే ధైర్యంగా చెప్తున్నాను. అమెరికాలో ఒక వర్క్‌షాప్‌కెళ్ళాలి సార్ పెట్టిన దాంట్లో పెద్ద వర్క్‌షాప్ అది. మొత్తం అమెరికా స్టేట్‌లన్నిటి కలిపి డాలస్‌లో. మా సిస్టర్ ఇన్ లా వాళ్ళు నాకు మాకెంతో హెల్ప్ చేశారు. మేము నష్టపడినప్పుడు ఎంతంటే ఆళ్ళ రుణం తీర్చుకోలేనంత. మా అత్తగారు ఫస్ట్ తర్వాత వాళ్ళు. వాళ్ళు మా పాప వాళ్ళ ఇంటికి కొత్తిల్లుని వస్తుంటే నేను వర్క్‌షాప్‌కెళ్ళడానికి మెంటల్‌గా ప్రిపేర్ అయిపోయాను. సార్‌తో కూడా చెప్పాను. నేనెప్పుడైతే బలంగా ఉన్నానో వాళ్ళకి కూడా చెప్పాను. ఈ రూట్‌లో ఉన్నాను కాబట్టి ఓకే అన్నారు. నేచర్ ఏం చేసిందంటే, నాకు ఇబ్బంది లేకుండా, వాళ్ళకి ఇబ్బంది లేకుండా మధ్య మార్గం పెట్టింది. సో, వాళ్ళు ఇంటికి రాకుండా అది మళ్ళీ చెప్తే చాలా టైం వేస్ట్ అవుతుంది. అది అది చాలా బావుంటది ఆ నేచర్ ఇచ్చింది గూడా. ఈ ఎవరో సిక్ అవ్వటం అయింది ఇంట్లో. వాళ్ళు 70+ ఎందుకులే అని చెప్పి హోటల్ తీసుకునేవాళ్ళు. 3 డేస్ ఏదో అకేషన్‌కి దీనికి వచ్చినాళ్ళు నా దగ్గర ఉండకుండా వాళ్ళకి నేనే అన్నీ జేయాల్సింది. నా వాళ్ళతో గడపాల్సింది. హోటల్ తీసుకొని అక్కడ కార్యక్రమాలు చూసుకొని వెళ్ళబోయే ముందు మాత్రమే 3, 4 అవర్స్ వచ్చి ఎళ్ళారనమాట. ఇది నేచర్ ఇచ్చిన ట్విస్ట్. దిస్ ఈజ్ కాల్డ్ వై జంక్షన్. నేను హ్యాపీగా వర్క్‌షాప్‌కెళ్ళాను. చాలు మేడం 2 డేస్. నెక్స్ట్ ఇది పబ్లిక్ కాబట్టి మీరెళ్ళిపోయి వాళ్ళతో జాయిన్ అవ్వండన్నారు. అర్ధరాత్రి 1 గంటకి దాదాపు 50 కిలోమీటర్స్, 100 కిలోమీటర్స్ పైన పాపం వాడు తీసుకొచ్చి మా పాప వాళ్ళ ఇంట్లో నన్ను డ్రాప్ చేసి వెళ్ళడం జరిగింది. ఇంకా వాళ్ళొచ్చారు హ్యాపీగా రిసీవ్ చేసుకున్నాం, పంపించాం. చూసారా? ఎలా జరుగుతాయంటే స్పిరిచువాలిటీలు అనుభవాన్ని ఇది అనుభవం కిందే చెప్తున్నాను ఫ్రెండ్స్. ఇదేమీ వేరేగా కాదు. మనం మనసా, వాచా, కర్మణ మనం దీన్ని నమ్మితే మనకి యూనివర్స్ నుంచి మనుషులెవ్వరు మనల్ని తప్పించలేరు. మన ఫ్యామిలీ గాని, ఇంకొకళ్ళు గాని. ఖచ్చితంగా యూనివర్స్ నుంచి మనకి ఎలాంటి ట్రాక్ నుంచి అయినా పక్కకు తప్పిస్తది. దీన్ని గట్టిగా మనం మనసులో ఉంచుకుంటే ఖచ్చితంగా జరుగుతాయి మనకి. మళ్ళీ వెళ్ళేటప్పుడు కూడా అవుతుందా? అవ్వదా? అనే క్వెషన్ అసలు ఒక పిరమిడ్ మాస్టర్‌గా మనకు ఉండకూడదు. ఈ నమ్మకాల వ్యవస్థల్ని పూర్తిగా తీసేయాలి. ఎప్పుడైతే ఈ నమ్మకాల వ్యవస్థ నుంచి మనం పూర్తిగా బయటకొస్తామో, ఇది జేస్తే అది జరుగుతుందేమో అలాగా ఇన్నాళ్ళ నుంచి చెప్పారు గదా! అంటే వాళ్ళు చెప్పింది ఆ కాలంలో ఒక రీజన్ ఉంది. ఇప్పుడున్న వైబ్రేషన్స్‌కి, మనం ఉన్న పరిస్థితికి హిమాలయాల్లో ఉన్నారు గానీ, ఆ రోజు మరి ధ్యానులు అంతాను ఇటు భూమి మీద లేరు. మనం ఇక్కడ వర్క్ చేస్తున్నప్పుడు వీళ్ళతోనే కలిసి నడిపేటప్పుడు వాళ్ళని మనం మార్చాలే తప్ప, వాళ్ళ దానిలోకి మనం వెళ్ళకూడదు అనే థియరీని ఇక్కడ మరి పత్రి సారు, జీకే సారు మనకు అందించడం జరిగింది. దాన్ని మనం పూర్తిగా నేను లక్కీ ఏంటంటే, నేను మా ఇంట్లో మా అత్తగారు, మా ఫ్యామిలీ మట్టుకు ఇప్పుడు నేనేదైతే చెప్పానో ఈ నమ్మక వ్యవస్థలు బిగినింగ్ 80% లేను. సో, అదొక లక్ నాకు.
ఇంకా మిగతా 20% మనం ఉషాన్ని వదిలేయొచ్చు. కాబట్టి డే 1 నుంచే నేను పూజలు మానేయటం జరిగింది. నాకుండేది తపన, ఈ పూజలేంట్రా బాబు అని. అంటే ఫ్యామిలీ పరంగా ఏదో వెళ్ళటం అప్పుడప్పుడు ఇయర్లీ చేయటమే తప్ప నిత్యం లేదు. ఎవరో ఫ్రెండ్ చెప్పిన మీట దీపం వెలిగించడం అనేది చేసేదాన్ని నేను ఒక నమ్మకంతో. సో, అలా నేను డే 1 నుంచే నేను పూజల్లోంచి కూడా బయటకొచ్చేసాను. నాకు పెద్ద నెత్తి మీద ఓ పని తప్పినట్టయింది. నిజంగా ఉన్నదున్నట్టు పంచుకుంటున్నాను. ఎందుకంటే అయి ఎవరన్నా చేసి పెడితే ఓ దీపం వెలిగిద్దాం అని ఉండేది కానీ, ఆ పనులు కూడా బద్ధకంగా ఉండేది. సో, అంటే లోపల కూడా ఉండేది తపన. ఏంటి ఇది ఇంకా ఏమి లేదా? లేదా? అని. తపనతోనే మనం ఇందులోకొస్తాం. సో, అలాగే రాబడ్డాను. ఆ! అలా జర్నీ సాగుతుంది. ఎప్పుడైతే మనం ఈ ప్రాపంచిక సేవల్లో ఉండకుండా, మరి మనం మన కుటుంబ సభ్యుల అవసరాలు మట్టుకు తీర్చుకుని, మన ఫ్యామిలీకి మిగిలిన డబ్బుల్ని మనం ఎప్పుడైతే ఈ స్పిరిచ్యువాలిటీకి మనం ఎప్పుడైతే ఖర్చు పెడుతుంటామో, అట్లాగే డబ్బులు నిల్వ విషయంలో గాని, అనవసరంగా ఖర్చు పెట్టడం అనమాట. ఏది సరికాని వ్యక్తులంటే మనం చెప్పుకున్నాం. ఈ నాన్ వెజ్‌లు తింటూ, ఈ రకరకాల మార్గాల్లో, హింసా మార్గంలో ఎన్నో ఉన్నాయి కాబట్టి మనకి, ఆ వృత్తుల్లో ఉండే వాళ్ళకి మనం హెల్ప్ చేయకుండా, ఈ విధంగా మనం ఎప్పుడైతే ఉంటామో, పేరు ప్రతిష్టలుంటాయి మనకి. వాటిని నేను వాడికి ఇది జేసి పెడతాను, ఇదంతా నేను ఫోను చేస్తే అయిపోతుంది. ఇదెంత సేపు అని మనం దూరకుండా అందులో ఎప్పుడైతే దూరామో వాళ్ళ కర్మల్లో వేలు పెట్టినట్టే. ఆ కర్మల్ని మనమే క్లీన్ జేసుకోవాలి. మనం రోజువారీ తెచ్చుకునే ఎనర్జీ కొండకి బెజ్జం పెడితే ఎలా ఉంటదో అలాగే ఉంటుంది ప్రతిరోజు అనుకుంటాం మనం. ఇంత ధ్యానం చేస్తున్నాం, 2 గంటలు చేసాం, 3 గంటలు చేసాం. ఎందుకు ఏమైంది? ఏమైందంటే ఇవన్నీ కూడా లూప్ హోల్స్ ఫ్రెండ్స్. ఈ లూప్ హోల్స్ ద్వారా మనం చేసుకున్న ఎన్నో రకాలుగా మనం నష్టపోతుంటాం అనమాట. సో, అది పేరు ప్రతిష్ట గాని, ప్రాణశక్తిని మనం అటు కోల్పోవడం గాని, ఆ సేవలు చేసినప్పుడు ప్రాణశక్తిని కోల్పోవడం గాని, మరి డబ్బు రీత్యా మనం స్పిరిచ్యువాలిటీ ఖర్చు పెట్టకుండా అలాగే ఉంచటం. అనవసరమైన వాళ్ళకి ఖర్చు పెట్టడం గాని, ఇది అన్నమాట. ఈ సర్క్యులేటరీ ఫోర్సెస్ అంటే మనకి బాడీలో రక్తం గాని, మరి ఇవన్నీ గూడా ఎలా జరుగుతాయో, పవర్ గాని ఎలాగ జనరేట్ అవుతుందో, కాస్మిక్ ఎనర్జీ మనలో ఎంతుంటుందో, మరి దాన్ని మనం సవ్యంగా ఉపయోగించుకుంటే, ఎక్కడైతే మనకి కొంచెం సరిగ్గా లేదో, ఆ సమస్యకి ద్వారా మనం దీని నుంచి బయటపడొచ్చు, అందరికి సాయం జేయొచ్చు. ఆ కాస్మిక్ ఎనర్జీ వేస్ట్ అవ్వకుండా మనలో తీసుకున్న దాన్ని నిలుపుకుంటే కదా! ఈ 3 మన మన చేతుల్లో అంటే అది లోపలుంటుంది. కానీ ఆ అవేర్‌నెస్, నాలెడ్జ్ ఉంటేనే గదా! దాన్ని మనం వాడగలిగేది. రక్తాన్ని ఏం చేయలేము. కాబట్టి ఈ 3 డబ్బు, పేరు ప్రతిష్ట, ప్రాణశక్తి అంతా కూడా ఈ మూడిటికి లింక్ అయి ఉంటుంది. దేనికి లింక్ అయి ఉంటుంది అనంటే ఇదే కాస్మిక్ ఎనర్జీకి, రక్తానికి మనకి దీనికి లింక్ అయి ఉండటం వల్ల మనం దానికి సంబంధించిన జబ్బుల్ని ఒంటి మీద మనం తీసుకుంటాము. ఎప్పుడైతే డబ్బు, పేరు ప్రతిష్ట, ప్రాణశక్తి సనికాని మార్గంలో వాడతామో, దానికి ఇండికేటెడ్‌గా ఏమేమొస్తాయి అనంటే, మరి రక్తంలో నీరు చేరుతుంది. నీరు చేరి కాళ్ళు ఉబ్బిపోయి మనం చెప్పులు గూడా పట్టవు. ఇట్లాగా ఎన్నో రకాల అనారోగ్యాలు మనకొస్తాయి. ఏది మనం దీన్ని ఖర్చు పెట్టే విధానంలో తేడా ఉన్నప్పుడు పేరు ప్రతిష్టలు గాని. సో, ఎప్పుడు కూడా మనం అపాత్రదానం అనేది చేయకుండా మనం ఎప్పుడు గూడా ఉన్నతిలోనే ఉండాలి. అలాగే మన పేరు ప్రతిష్టలను కూడా మనం వాడకూడదు. సో, ఇలా అయితే ఎప్పుడైతే మనం ఈ జ్ఞానంతో వీటన్నిటిని మనం ఎదుర్కోవచ్చు, దానికి సంబంధించిన జ్ఞానం ఇచ్చి మిగతా వాళ్ళని కూడా బయటకు తీసుకురావచ్చు. ఒక్కొక్కసారి మనం ఈ పనులు చేస్తున్నప్పుడు ఇందులోనే ఇన్వాల్వ్ అయిపోతే వీళ్ళకేం పిచ్చా ఇది? నన్ను కూడా అన్నారు. వీళ్ళు కూడా ఏదో ఒక మతంలాగా ఇందులో పడిపోయి కొట్టుకుంటున్నారు. ఏదో మతాలు లేవు, ఏమీ లేవు అని చెప్తారు. ఈళ్ళు గూడా ఒక పిరమిడ్ మతంలాగా ఎళ్ళిపోయారన్నారు. నవ్వుకున్నాము. ఎందుకంటే మనం ఎవరిని విభేదించకూడదు. మనం ఆర్గ్యుమెంట్ చేయకూడదు. ఇక్కడ ప్రతి పిరమిడ్ మాస్టర్ నేర్చుకోవాల్సింది పత్రి సార్, జీకే సార్ చెప్పింది నో ఆర్గ్యుమెంట్స్ మనం. ఒక దరి వరకు కొంత చెప్పాలి. చెప్పినా గూడా వాళ్ళు మూర్ఖత్వంగా వాళ్ళు గనక లాజిక్ మైండెడ్ మనకి ప్రాపంచికం అంతా గూడా. ఆ లాజిక్ మైండ్‌లో ఎంతవరకు వెళ్ళాలో మనం కొంతవరకు అందించి, వాడు వినడు. వాడికి మనకు మన ఎనర్జీని ఖర్చు పెట్టుకోకుండా మనం తప్పుకోవాలి. వాడికి అక్కడ మనం వీడంతేలే వీడేదో చెప్తున్నాడని చెడ్డ పేరొచ్చినా కొన్ని కొన్ని ప్రాజెక్టులు రీత్యా మనం చేసేటప్పుడు వీడు డబ్బులన్నీ దులుపుతున్నాడని మన చుట్టూతోనే ఉంటారు ఫ్రెండ్స్ మన శత్రువులు. మనం చేసే పని కుడి చేతి ఎడమ చేతికి చేయకూడదనే పెద్దాళ్ళది సూక్తి అనేది ఖచ్చితం. మనం వీటికి ఖర్చు పెట్టినా కూడా అది ఎవరెవరికి తెలియాలో వాళ్ళ వరకే ఉండాలే తప్ప గుప్తదానంగా మనం చెయ్యాలి. ఎప్పుడైతే అలా చేస్తామో అదృశ్య సహాయకులనేది అది ఇంకో టాపిక్‌లోది. వాళ్ళు మనకి యూనివర్స్ నుంచి వచ్చి మనకి ఇబ్బందిలో ఉన్నప్పుడు సహాయం చేస్తారు. చెప్పుకుని నేను అది చేశాను, నేను ఇది చేశాను అంటే మనం 10 ఫలితం పొందాల్సింది అక్కడ ఒకటో, రెండో మాత్రమే పొందుతాం యూనివర్స్ నుంచి. కాబట్టి అది కూడా మనం గుప్తంగానే ఉంచాలి అన్నమాట. సో, అట్లా మనం చేసుకుంటూ మనం వెళ్ళిపోవాలన్నమాట.
ఈ చెడ్డ పేరు వస్తుంది మనకి కొన్ని. అసలు తెలిసిందనుకో మన అటువైపు నడవనీయకుండా బ్రేకులు కూడా పడుతుంటాయి. చాలా మంది మన మాస్టర్స్ ఉన్నారు. ఫ్యామిలీ సపోర్ట్ ఇవ్వకపోవడము, రకరకాలుగా రావటము. వీళ్ళకి ఉండదు కానీ వీళ్ళన్నిటికీ బయలుదేరతారని ఎన్నో ఉంటాయి అవన్నీ. ఇవన్నీ కూడా చెడ్డ పేరు కూడా తీసుకోవాలి కొన్నిసార్లు. అక్కడ కూడా దృఢంగా నిలబడాలి అనేది జీకే సార్ కూడా చెప్తున్నారు మనకి. సో అయితే నిజాయితీగానే మనం ఉండాలి. అన్నిటిని కూడా నిల్వుంచుకోవాలి. మన పేరు ప్రతిష్టని దాచుకోవాలి. అది ఎక్కడ వాడాలి ఆ పేరు ప్రతిష్ట? ఓ పిరమిడ్ కొన్ని కోట్లు అవుతుంది, కొన్ని లక్షలు అవుతుంది, వేలు అవుతుంది. అక్కడ మీ పరపతి అక్కడికి సంబంధించిన వాళ్ళని దాన్ని ఉపయోగించి వాళ్ళకి ఈజీగా అయ్యేటట్టు చెయ్యాలి మనం. అంటే ఎన్నో మార్గాలు ఉన్నాయి కదా. ప్రతిదీ మనం దీనికోసమే జన్మించాము. ఇది మెయిన్ థీమ్ అనమాట. మరి శక్తి వలయాలు అనేది మరి మంచి మొహంతో ఉండాలా, చెడ్డ పేరుతో ఉండాలా అంటే కొన్నాళ్ళు ఉంటుంది. ఇది ఉంటుంది, అది ఉంటుంది. అన్నిటిని మనం ఈజీగా తీసుకొని మన ఇంట్యూషన్ ప్రకారం నడవాలి. ఇప్పుడు మాస్టర్స్ అనేది గైడ్ చేసేది కొంతవరకే తెలుసుకున్నాం ఇంతకుముందు. సో మన ఇంట్యూషన్ ఎప్పుడు కూడా మరి ఎప్పుడు కూడా మన ఇంట్యూషన్ ఫాలో అవ్వాలి. ఒక్కోసారి నాకు సార్ ఏదైనా వర్క్ చెప్పినప్పుడు చాలా పనుల్లో ఉంటారు కానీ చెప్తే నాకు అది ఇదేంటి ఇది వెళ్తే ఇలా అవుతుంది కదా, ఇలా అవుతుంది కదా అని క్వశ్చన్ వస్తుంది. జరిగింది కూడా సంఘటన అని చెప్పి నేను ఏం చేయాలో తపన పడిపోయాను అనమాట. ఎప్పుడైతే మనం తపన పడతామో ఒక సమస్య గురించి ఖచ్చితంగా యూనివర్స్ మనకు అందిస్తుంది. నాకు కూడా జరిగింది. ఇది కరెక్ట్ కాదు, ఇదేంటి గ్లోబల్ వర్క్ అది. సో ఇది నేను ఇంత చిన్న పనికి ఇంత మనం ఎనర్జీని ఉపయోగించకూడదు. ఎందుకు చెప్పారు సార్ అని అటు ముందుకు వెళ్ళలేను. ఆయన గురువు అలా అని నా మనసు ఒప్పుకోవట్లేదు. ఏం చేయాలి నేను తపన పడిపోతే ఇంకా మధ్య మార్గంగా వెళ్ళిపోయాను. నేను ఆయన చెప్పింది పూర్తిగా పాటించకుండా నాకు నుంచి అందింది పాటిస్తే తర్వాత ఎప్పటికో సార్ గుర్తు తెచ్చుకుని నన్ను క్వశ్చన్ చేశారు. ఇది అనుభవం కాబట్టి చెప్తున్నాను. మేడం ఈ విషయంలో మీరు ఏం ఫాలో అయ్యారు మేడం అంటే, సార్ మీరు చెప్పారు నాకు అందుబాటులో లేరు ఇలా చేశానంటే, వెరీ గుడ్ మేడం, వెరీ గుడ్. నిజమే మీరు కరెక్ట్గా చేశారు. మీ ఇంట్యూషన్ ఫాలో అయ్యారు. అది మీరు చేసింది కరెక్టే అన్నారు. సో మనం ఆ సమస్యని మనం అందరి దగ్గర చెప్పకుండా మనలోనే తపన పడి అది ఉడికించాలి. దాన్ని మనం పొయ్యి మీద ఎలా అయితే పెడితే పూర్తిగా ఉడికితే వంట తయారవుతుందో సమస్యని మనలోనే ఉంచుకుని ఎవరికి ఒకరికో ఇద్దరికో ఎవరికి దాన్ని సమస్యని సలహా అందించే వాళ్ళ దగ్గర మాత్రమే, సహాయం చేసే వాళ్ళ దగ్గర మాత్రమే సీనియర్స్ కూడా అందరికీ కాదు, వాళ్ళైతేనే రైట్ పర్సన్ అనుకున్న వాళ్ళ దగ్గర మాత్రమే వెలిబుచ్చితే మనకి వాళ్ళ దగ్గర నుంచి వస్తుందో యూనివర్స్ నుంచి వస్తుందో కరెక్ట్ ఆన్సర్ వచ్చి మనం దాని నుంచి బయటపడతాం. సో ఆ రోజు నేను ఏం చేయాలో తెలియలా. అసలు ఇంక ఇదే నాకు ఎన్ని రోజులు కూడా ఈ ఇచ్చిన వర్క్ నేను చెయ్యాలి. కానీ ఎలా 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 ఇంక ఇదే క్వశ్చన్ ఖచ్చితంగా జరిగిపోయింది. జరిగిపోయిన తర్వాత ఎప్పటికో 2 నెలలకు అడిగారు నన్ను సార్. ఎప్పుడో ఆయన బుర్రలోకి వచ్చి ఏం జరిగింది అనేది దాని గురించి అడిగి ఇంట్యూషన్ ఫాలో అవుతాను సార్ నేను మరి అలాంటి పరిస్థితుల్లో అన్నాను. అప్పుడు నాకు అర్థమైంది ప్రతిదీ కూడా మనం సీనియర్ మాస్టర్స్ని పత్రిజీ అని జీకే సార్ని కాదు, మనం ఇంట్యూషన్ మీద వర్క్ చేయాలి. హూ యామ్ ఐ, మనం ఈ భూమి మీదకి ఎలా వచ్చాము, ఎందుకు వచ్చాము అనే దాని మీద ప్రతి మాస్టర్ కూడా ప్రతిరోజు నిత్యం క్వశ్చన్ వేసుకుంటేనే మనకు అందుతుంది. వాళ్ళందరూ కూడా కొన్ని సంవత్సరాల పాటు కృషి చేశారు, పత్రిజీ కానీ జీకే సార్ కానీ. అసలు మనం ఏంటి, ఎందుకు వచ్చాం, మేము చేసే పని కరెక్టేనా, ఇది ప్రపంచానికి అందిస్తున్నాము అనేది వాళ్ళంతటి వాళ్ళు తెలుసుకున్నారు, వాళ్ళకి డౌన్లోడ్ అయినాయి. సో ఆ దశకి మనం వెళ్ళాలి. ఏది డే బై డే మనం వెళ్ళినప్పుడు మాత్రమే వీటి నుంచి మనం బయటపడగలం అన్నమాట. అయితే ఏంటంటే ఈ పాదాల్లో నీరు జారటం ఒక్కటే కాదు, మరి మన పేరు ప్రతిష్టల వల్ల కూడా మనకి గర్వం పెరుగుతుంది. మనకి అది ఆధ్యాత్మిక పద్ధతితో పాటు గర్వం పెరిగినా కానీ నేచర్ నుంచి యూనివర్స్ నుంచి గట్టిగా మనకు దెబ్బలు తగులుతాయి అన్నమాట. సో అట్లాగా మన ఈ రక్త ప్రసరణకి దీనికి అన్నిటికీ కూడా మనకి లింక్ ఉంటుంది అన్నమాట. దానికి సంబంధించి మరి రాగానే ఏమేమి సమస్యలు వస్తాయి అనేది కూడా మనం తెలుసుకుందాము. టైం ఎంత అయిందమ్మా? ఇంకుందే నా టైము? ఇంకా టైం ఉంది మేడం, చెప్పండి మేడం. వాటి వల్ల ఏంటి వస్తాయో చెప్పండి మేడం. ఇప్పుడు మనకు తెలిసిందే, మనం ఎవరైతే ఉంటారో వాళ్ళ దగ్గర నుంచి మనం అవాయిడ్ చేయటం, మధ్య మార్గంలో వెళ్ళటం, ముఖ్యమైన వాళ్ళ దగ్గరికి మాత్రమే మనం వెళుతూ తప్పించుకునే మార్గాలు కూడా మనం చూసుకుని, నొప్పించక తానవ్వక తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతి అని దాన్ని మనం అప్లై చేసుకోవాలి. లౌక్యం అనేది కూడా పిరమిడ్ మాస్టర్ ఖచ్చితంగా అవసరం, బయట వాళ్ళ కన్నా కూడా మనకే ఎక్కువ. ఎందుకంటే మనం ఛాలెంజెస్ బోల్డ్ ఫేస్ చేస్తాం. వాళ్ళు ఏం చేస్తారు, అవాయిడ్ చేసేసి పక్కకి వెళ్ళిపోతారు నచ్చని వ్యక్తులు. మనం కొంతమందిని క్యారీ చేయాలి మన చుట్టూ ఉన్నాళ్ళు. ఎందుకంటే కొన్ని మనమే తెచ్చుకుంటాం కాబట్టి వాళ్ళని ఎడ్యుకేట్ చేయడానికన్నా కొంత మనం వాడాలి. కాబట్టి
మనం కొంత క్లీన్ చేసుకోవడం కూడా జరుగుతుంటుంది కొన్ని సందర్భాల్లో. సో, ఎప్పుడు కూడా ఎరుకుతో ఉన్నందువల్ల ఎక్కడ ఉండొచ్చు, ఎక్కడ వెళ్ళొచ్చు అనేది మనకు తెలిసిపోతుందనమాట. సో, మనం అది చెప్పాం కదా! మనం ఆత్మ ప్రగతికే చెయ్యాలి. ఈ తిండి కూడా మనం ఇయన్నీ ఈటి కోసం. ఇప్పుడు ఇక్కడ మొన్న జరిగిన సంఘటన కూడా ఒకటి మీకు చెప్తాను. ఇక్కడ విజయవాడలో ఎప్పుడు కూడా చాలా ఇది కొంచెం పొగరుమోతు గర్వం ఉన్న ఏరియా నేను యాజ్ ఏ విజయవాడ మాస్టర్‌గా కూడా చెప్పగలను. ఎందుకంటే అభివృద్ధి గాని, అక్కడ ఉండటం గాని, అది జరగటాన కొంత గర్వం అనేది కూడా ఉంటుంది ఎక్కువ మందిలో. అది మొన్న జరిగిన తుఫాన్‌కి విజయవాడలో అంతా బావుంటున్నటువంటిది. కొన్ని ప్రాంతాల్లో వరదొచ్చింది విజయవాడకేనంటే నేననుకున్నాను. ప్రజల్లో ఒక అవగాహన రావాలి. ఏం జరుగుతుంది? ఈ గర్వాలు, అహంకారాలు ఇయన్నీ తీసేయడానికే జరుగుతుంది. మనకు తెలిసే ఉంటుంది. మనకు 3 తాపాలు ఆధ్యాత్మిక అది దైవిక తాపం, భౌతిక తాపం, ఆధ్యాత్మిక తాపం అనేవి 3 ఉన్నాయి కదా! అలాగే నేచర్ ఏం చేస్తదంటే మరి ఈ తుఫాన్లు, మనకి బీభత్సాలు ఇవన్నీ కూడా యాక్సిడెంట్స్, లావాలు ఇయన్నీ కూడా ఏంటంటే ఎక్కడైతే భూమి మీద ఈ ప్రపంచంలో హింస పెరిగిపోయిందో అక్కడ మాత్రమే వస్తుంది ఫ్రెండ్స్ మనం. ఖచ్చితంగా దాన్ని తీసుకోవచ్చు. అంతేగాని అయ్యో! వాళ్ళు చనిపోయారనే సింపతి కూడా మనకు అక్కర్లేదు. అసలు జాలి, దయ అనే పదాలనేవి కూడా లేవు అని ప్రతిసారి నొక్కి చెప్పారు. L2లో మేము ఇప్పుడు నేర్చుకుంటున్నాం. సో, మనకు కొన్ని సంఘటనలు వినంగానే ఆటోమేటిక్‌గా స్పందిస్తాం. కళ్ళ వెంట నీళ్లొస్తాయి. వచ్చినియి అంటే నాకు తెలిసిన విషయం ఏంటంటే, మనం గతంలో దాన్ని ఎక్కడో ఫేస్ చేసాం. ఈ జాలి, దయ అనే దాని మీద ఎప్పుడైతే వర్క్ చేస్తామో, మనం దాని నుంచి కూడా బయటకొస్తామనమాట. చాలా అద్భుతంగా ఉంది L2 సబ్జెక్ట్ అనేది. సో, అది సార్ గూడా ప్రత్యక్షంగా దాని అనుభవాన్ని పొంది, దాని అనుభవాన్ని ఇచ్చారు. నాకు కూడా కొన్ని సంఘటనలు అలాగే బాగా స్పందిస్తాను ఎప్పటికి. ఎప్పుడైతే ఈ అవేర్‌నెస్ వచ్చిందో తగ్గింది. పూర్తిగా పోయిందనుకోలేదు. మన ఎమోషన్స్ మీద కూడా మనం వర్క్ చేయాలి ఖచ్చితంగా. సో, ఇవన్నీ పోందే మనం ఎక్కడికి ముందుకెళ్ళలేము. ప్రతినిత్యం మనం చూసుకుంటూనే ఉండాలి ఫ్రెండ్స్. సో, అట్లా మనం ఎక్కడున్నాము ఇది అట్లా మనం వెళ్ళాలి. సో, ఈ 3 ఫోర్సెస్‌ని కూడా మనం చక్కగా ఖర్చు పెట్టాలన్నమాట. ఖర్చు పెట్టేది. అక్కడేమవుతుంది వీటిల్లో తేడాలొచ్చినప్పుడు ఈ 3 ఖర్చు పెట్టటంలో మనకి బ్లడ్ ఉండదు. రక్తహీనత మీకు తెలిసిందే. హిమోగ్లోబిన్ పర్సెంటేజ్ కంప్లీట్‌గా డౌన్ అయిపోతుంది. యాస్ ఎ సీనియర్ మాస్టర్స్ అయిపోయినా సరే. ఎందుకంటే 13 దాకా ఉండాలి కదా మినిమమ్. ఈ 6కి, 3కి, 4కి కూడా వెళ్ళిపోతుంది. సో, దాన్ని కూడా అప్పుడు మనం కొంత చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. మనం ఎక్కడ సరిగ్గా లేము అనేది. అలాగే రక్తం గడ్డకట్టడంలో కూడా రక్తం గడ్డకట్టదు. మరి ఏమంటారంటే దాన్ని కూడా ఆహ్, అది ఇమ్యూనిటీ డిజార్డర్ కింద వస్తుందనమాట అది. సో, ఇంకోటది శరీరంలో బాడీలో నీరు తగ్గిపోద్ది. నీరు తగ్గిపోయి యూరినేషన్ ఉండదు. సో, అది సివియర్ అవుతుంది. మనం తిండి తినకపోయినా ఉంటాం గానీ, అన్నిట్లోనూ ఏ నొప్పుల్ని, ఏ దెబ్బలనైనా ఒక గడ్డ కడితే ఏదైనా తగ్గించుకుంటాం గానీ, యూరిన్ బంద్ అయితే ప్రాణాలు ఖచ్చితంగా నిలవవు. ఎక్కువ రోజులు వాళ్ళు ఉండరు. ఎందుకంటే అది విసర్జన క్రియ గదా! యూరిన్ బంద్ అయినా, మోషన్ బంద్ అయినా మనం ఈ భూమి మీద మనం ఉండం. అయిపోయినట్టే మన పని. ఎందుకంటే హాస్పిటల్స్ ఉన్నాయి గాబట్టి రక్షించడానికి ప్రయత్నిస్తారు. స్పిరిచ్యువల్ మీనింగ్ ఏంటంటే మనం ఈ పాత్‌లో మనం ఏదో ఎక్కడో సరి చేసుకోవాల్సి ఉంది గాబట్టి, అది మనం సరి చేసుకోవాలి అనే దానికి ఇండికేషన్ అన్నమాట ఇది. అలాగే మనం కరెంట్‌తో వచ్చే ప్రాబ్లమ్స్ అన్నమాట. మన కరెంట్ అంటే ఎలక్ట్రిక్ మన ఇవాళ ప్రతి వాళ్ళకి అందుబాటులోకి వచ్చినాయి. ఎందుకంటే ఈ లోయర్ ఇన్‌కమ్ పీపుల్ దగ్గర నుంచి అందరికీ కూడా మరి ప్రపంచవ్యాప్తంగా ఇన్వెన్షన్స్ పరంగా వచ్చినియి అన్ని మిక్సీలు, గ్రైండర్లు, ఫిజికల్ వర్క్ కూడా తగ్గిపోయి, ఇయన్నీ ఎక్కువ ప్రాబ్లమ్స్ వస్తుంటాయన్నమాట. యాస్ ఎ పిరమిడ్ మాస్టర్స్‌కి ఎక్కువగా. మిక్సీ బావచ్చు, ఫ్యాన్ బావచ్చు, ఫ్రిడ్జ్ బావచ్చు, కొత్తగానే కొనుక్కుంటాం మనం. కానీ దానికి కంప్లెయింట్స్ వస్తుంది. ఏంటంటే ఒకసారి వస్తే దాన్నేం పట్టించుకోక్కర్లే. యాస్ ఏ జూనియర్ మాస్టర్‌గా కూడా దాన్నేం పెద్దగా అప్లై అవ్వదు. సీనియర్ మాస్టర్ అయిన తర్వాత అన్నీ తెలిసిన వాళ్ళకంట బ్రహ్మహత్య మహాపాతకం ఎక్కువ అంటుకుంటుందంట. అదే వాడు తెలియకుండా తప్పు చేస్తే కొద్ది శిక్షే ఉంటుంది. కాబట్టి మనం కూడా అంతే. కాబట్టి ఎన్ని ఎక్కువ దెబ్బలు కొడుతుంటాయి మనకి యూనివర్స్ నుంచి. ఇయన్నీ కూడా మరి క్రోడీకరించారు సారు. అట్లా మరి ఈ ఇయన్నీ కూడా వస్తుంటాయన్నమాట. నేను కూడా తింటున్నాను. సో, చెక్ చేసుకొని నడుస్తున్నాను. తెలుసు కదా సబ్జెక్ట్ మనకి. వెంటనే అలర్ట్ అయిపోతున్నాం. సో, అనుకుంటాను నేను. యూనివర్స్ కోసం ఖర్చు పెట్టాల్సిన రూపాయలు ఇలాగ వెళ్తున్నాయంటే ఎక్కడ నేను తప్పు చేస్తున్నాను? ఒంటి మీద ఒక నొప్పి కూడా రావచ్చు. సో, వచ్చింది అనంటే వెంటనే దానికి సంబంధించిన నాలెడ్జ్ తీసుకోవచ్చు. ఈ నాలెడ్జ్ ఉంటే గనక. అట్లా మనం మరి ఊపిరితిత్తుల్లో, గుండెల్లో మరి కూడా నీరు చేరుతుందనమాట. నీరు చేరి చాలా డేంజర్.
ఊపిరితిత్తుల్లోకి నీరు వెళ్ళినా కష్టం బతకడం, హార్ట్లోకి నీరు వెళ్ళినా కూడా వాళ్ళు కష్టం. అలాగే నీరు ఒంట్లో చేరితే బరువు పెరుగుతారు. సో లావెక్కి ఎన్నో సమస్యలు ఇవన్నీ కూడా అనమాట. ఈ ఫోర్సెస్ అన్ని మన దగ్గర ఉంచుకొని కూడా మనం సవ్యమైన రీతిలో ఎప్పుడైతే ఖర్చు పెట్టమో సో అప్పుడు ఖచ్చితంగా వీటిని ఫేస్ చేస్తామనేది మనం గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ మళ్ళీ ఈ రక్తహీనతతో పాటు పీరియడ్ సమస్యలు, లేడీస్కి మంత్లీ వచ్చే ప్రాబ్లమ్స్ అన్నీ కూడా దీని మీద ఆధారపడి ఉంటుంది. అట్లాగే షుగర్ వాళ్ళకి, అతిమూత్ర వ్యాధి, వాళ్ళ అస్తమానం మరి యూరినేషన్ అది ఉంటుంది. సో యూరిన్ కంట్రోల్ ఉండదు, ప్రోస్టేట్ గంది ప్రాబ్లమ్స్ ఉంటాయి, యూరిన్ బ్లాడర్ ప్రాబ్లమ్స్ ఉండి ఒక్కసారిగా యూరిన్కి వెళ్ళలేరు వాళ్ళు. ఒక 1 minute జరిగే ప్రక్రియ 2-3 minutes జరుగుతుంది, ఆగి ఆగి రావటం, లేదు అంటే మిస్ అవ్వటం బట్టల్లో. ఇవన్నీ కూడా ప్రాబ్లమ్స్ మనం గమనించుకోవాలి యాజ్ ఏ పిరమిడ్ మాస్టర్గా. దాన్ని అవేర్నెస్లో లేకుండా వాళ్ళు మనం చెప్పిన పిరమిడ్ మాస్టర్ వినకపోతే వదిలేయటం, ఇంకేం చేయలేము. ఎందుకంటే వాళ్ళు అది క్యారీ చేసి మోసుకెళ్ళాలని వచ్చారు కాబట్టి చెప్పడం అనేది నాలెడ్జ్ ఉన్నప్పుడు చెప్పి తీరాలి. పట్టించుకోకపోతే మనం చెప్పి వదిలేయటం, ఇంకంతకన్నా లేదు. మనం ప్రతిసారి ఎప్పుడు మనకు చెప్తుంటారు, చెప్పండి వదిలేయండి, వాడికి ఇంకా కొన్ని లైఫ్స్ ఉన్నాయి, ఒక 200 తీసుకుంటాడు, 800 జన్మలు తీసుకుంటాడు, తీసుకోనండి. చెప్పడం మనం చెప్పి తీరాలి. చెప్పి తీరాలి అంటే ఈ నాలెడ్జ్ ఉండాలి కదా. సో కాబట్టి ఖచ్చితంగా ఇవన్నీ కూడా ఈ మూడిటి రీత్యా మనకి ఏది బ్లడ్ తీసుకున్న కాస్మిక్ ఎనర్జీ, మరి ఎలక్ట్రిసిటీ, ఇవన్నీ కూడా రిలేటెడ్గా డబ్బు, పేరు ప్రతిష్ట, ఇవన్నీ కూడా ఎలా ఉన్నాయో ఖర్చు పెట్టే విధానంలో దీనికి రిలేటెడ్గా ఈ మనకి ఈ ఆబ్జెక్ట్స్ కానీ ఇవి ఫిజికల్గా మనం ఫేస్ చేస్తాం అన్నమాట. సో అందుకని ఎప్పుడైతే మనం ఈ నాలెడ్జ్ తీసుకుని ఇంప్లిమెంట్ చేస్తామో మనం ఖచ్చితంగా మందులతో పని లేకుండా, సర్జరీలతో పని లేకుండా మనం ఖచ్చితంగా బయటకు రాగలం అనేది. మరి 20,000 కేసులు నేను చేసి మరి 6-7 సర్జరీలు జరిగి బతకరు అన్న వాళ్ళని కూడా బయటకు వచ్చి వాళ్ళ 25 ఏళ్ల నుంచి సాత్వ జర్నీలో స్పిరిచువల్ టాబ్లెట్స్కి ఒక రైట్ పోల్స్ లాగా నిలబడి చేస్తున్నారు. కాబట్టి ఇట్లా ఒక్కొక్క టాపిక్ అనేది ఇట్లా దీని మీద డిపెండ్ అయి ఉంటుంది అనేది ఎంతో రీసెర్చ్ చెప్పారు. రీసెర్చ్ చేయటం వేరు, బుక్ని మళ్ళీ పక్కాగా తయారు చేయడానికి ఒక్కొక్కటి ఒక పాకెట్ బుక్ తయారవడానికి 6 నెలలు సమయాన్ని ఆయన ఆలోచించి తీసుకున్నారంట రాయటానికి, ఇన్నర్తో కనెక్ట్ అయ్యి. సో అది కేకలేస్తుంటారు అనమాట. ఎందుకంటే ఈ నాలెడ్జ్ మీకు అందిస్తే దాన్ని మీరు పక్కాగా తీసుకుని అందరికీ విస్తరించకుండా పైగా మీరు ఇందులోంచి కొత్తది ఇన్వెన్షన్ తయారు చేయాలి మీ అనుభవాలు రీత్యా అని చెప్తే, ఇప్పుడు కొత్త బుక్స్ వచ్చేటప్పటికి సార్ ఏం చేస్తున్నారంటే ఈ ప్రాజెక్ట్లో ఉన్నాండి, మాకు విజ్డమ్ పబ్లికేషన్స్ ఇవి కూడా ఉన్నాయి, రీసెర్చ్ డిపార్ట్మెంట్ ఉంది, చాలా ఉన్నాయి. అంటే ఏంటంటే ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ని అవేర్నెస్ ఉన్న వాళ్ళని కలిపేసి బుక్ తయారు చేయండి అని చెప్పేస్తున్నాను. లేదు, అది వరకు తయారు చేసిన బుక్స్ని ఎక్స్టెన్షన్ తయారు చేసి న్యూ ఎడిషన్కి అటాచ్ అవుతున్నాయి అనమాట. ఎక్స్పీరియన్స్ ఉంటాయి కదా మన అందరివి, వాటిని క్రోడీకరించి. ఎందుకంటే రీసెంట్గా సమాజీ వాళ్ళ కూడా మరి నిన్నే చెప్పారు సార్ మీటింగ్లో, దాన్ని మళ్ళీ కొత్త ఎక్స్పీరియన్స్ని యాడ్ చేద్దాం మేడం. ఒక్కొక్కటి ఈజీగా అవదు ఫ్రెండ్స్. పాకెట్ బుక్స్ అయితే 30-40 వేలు వరకు అవుతుంది కొన్ని కాపీలు. అది కొంచెం దానికన్నా పెద్ద సైజు బుక్స్, ట్రాఫిక్ సిగ్నల్స్ అయినా ఉన్నాయి, దానికి 2 3 బుక్ అయితే కనుక మన చిన్న బుక్ 1,00,000 వరకు ఉంటుంది. ఇవన్నీ కూడా ఎలా జరుగుతున్నాయి అంటే మరి మనందరం కలిసి చేయడం వల్లే, వాలంటరీ వర్క్స్ మీదే. మరి ఆయన విశ్వవ్యాప్తంగా మరి పత్రిజీ ఎలా అందిస్తున్నారో అందించబట్టి దాని నుంచి బెనిఫిట్ పొందిన ఇస్తూ ఉండాలి మనం. ఇప్పుడు ఒక హార్ట్ సర్జరీ చేయించుకోవాలి అని అంటే పెద్ద ఎత్తున చేయించుకోవాలంటే 10 నుంచి మరి 20 లక్షలు అవుతుంది. హార్ట్కి ట్రాన్స్ప్లాంటేషన్ చేసుకున్నా, ఫేస్ మేకర్ పెట్టుకున్నా. అది కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ చేయాలంటే మినిమం 25 lakhs. మరి ఇంత దాకా వెళ్లకుండా ఈ నాలెడ్జ్ని తీసుకుని కొంచెం పడుకునైనా సరే, బెడ్ రిడెన్ అయిన వాళ్ళకి పడుకుని ధ్యానం చేసి ఆయనకి 10 ఎనర్జీ సపోర్ట్స్ అనేది ఇవ్వచ్చు అనేది కూడా సార్ చెప్పారు, ఇచ్చారు వేరే దాంట్లో. సో ఆ 10 ఎనర్జీ సపోర్ట్స్ పిరమిడ్ ఉండటం, నేచర్లో ఉంచడం, మరి ఇంట్లో వాళ్ళు సరిగ్గా చూసుకోవడం, వాళ్ళ ద్వారా ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో వాళ్ళు మెడిటేషన్ చేయాలి, వీళ్ళు చేయాలి పడుకుని. సో చేసినందువల్ల వాళ్ళు ఖచ్చితంగా రికవర్ అవుతారు. ఒకవేళ సర్జరీకి వెళ్ళి సర్జరీ చేయించుకున్న వాళ్ళకు కూడా ఈ నాలెడ్జ్ ఇచ్చినప్పుడు పక్కన ఉన్న వాళ్ళు సగం రోజుల్లో తిరిగి వస్తారు. నెక్స్ట్ మందులు వాడే పని తప్పుతుంది. అద్భుతాలు ఉన్నాయి ఇందులో, మిరకిల్స్ ఉన్నాయి. అందుకనే దీన్ని మొత్తం ప్రపంచానికి అందించాలనే ఉద్దేశంతోనే లోపల నుంచే జరుగుతున్నాయి. వరల్డ్ హెల్త్కి వెళ్ళారు, పత్రిజీ ఉండగానే కార్తికేయన్ సార్ వీళ్ళందరూ కలిసి సెంట్రల్కి వెళ్ళారు. సిబిఐ కాబట్టి
మనకేంటంటే ఈ విఐపి పర్సన్స్ అందరూ కూడా అవసరం కాబట్టి పత్రి సార్ కూడా అందరినీ కలుపుకుని వెళ్ళేవాళ్ళు. అన్ని డిపార్ట్మెంట్లు కూడా ఎవరికి బంధువులు ఉంటే ఆ డిపార్ట్మెంట్‌లకి మనం చొచ్చుకుని వెళ్ళిపోవటమే. మనం సూది మనం దొరికితే వెళ్ళటం, చెప్పటం. ఇప్పుడు మరి ఎన్నో పోలీస్ డిపార్ట్మెంట్లు గాని, హాస్పిటల్స్‌కి గాని ఎంతో కార్పొరేట్ స్టైల్ అంతా బుద్ధా సీఈఓగా చంద్రశేఖర్ గారు సార్ వాళ్ళ బ్రదర్ చేస్తున్నారు. అలా ఎన్నో రంగాల్లో న్యూటన్ గారు చేస్తున్నారు. ఖచ్చితంగా అందరం అన్ని వేస్‌ని తీసుకొని వెళ్ళాలి. వెళ్తేనే విస్తరిస్తాం. సో, ఇది ఈ వాళ్ళ దగ్గర తెలుసుకున్న సబ్జెక్ట్ అయితే. అయితే మధ్య మధ్యలో నేను పొందిన అనుభవాలతో కలిసి చెప్పాను. అయితే నాకు ఫస్ట్ నుంచి కూడా మా ఫ్యామిలీలో బయటకి ఇంట్లోంచి గడప దాటిచ్చే పనులు పక్కన లైబ్రరీ ఉన్నా కూడా వెళ్ళిన ఒకరోజు సందర్భం కూడా నాకు లేదు. ఫ్యామిలీ కట్టుబాట్లు గౌరవిస్తానే ఇంట్లో ఉండి చూసుకోవడం తప్ప, అలాంటిది ధ్యానంలోకి వచ్చిన తర్వాత మరి కొంచెం నేను ఫ్రెండ్స్ ఒత్తిడి వల్ల బయటకి గ్రూప్ మెడిటేషన్స్‌కి వెళ్ళాను. 200 మందివి అట్లాగా మనకి నక్షత్ర మిత్రులు కూడా పవర్‌ఫుల్ క్లాస్. ఎందుకంటే మనం వచ్చింది అక్కడి నుంచే. మనమంతా కాంతి జీవులమే కాబట్టి. సో, దానికి నేను స్పాండిలైటిస్ ఉండేది నాకు. ఇక్కడ అసలు నొప్పి 32 ఏజ్ అప్పుడే నిద్ర లేవగానే ఎప్పుడన్నా అలసిపోయి పడుకుని పడిపోయేటట్టు, కళ్ళు తిరిగేటట్టు ఉండేది. జర్నీలో ఇబ్బంది ఉండేది. నెక్ ఉండేది అని. మా బాబు ఫ్రెండ్స్‌ని అడిగితే భుజానికి ఇంజెక్షన్ చేస్తామే గాని అది మీకు పని చేయదు. అదేంటంటే కొన్నాళ్ళు ఏదో దిమ్ము అంటే దిమ్ముగా మనకు తెలియకుండా ఉంచుద్దే తప్ప అది రెమెడీ కాదంటే అక్కర్లేదన్నారు. అది నాకు విజయవాడలోనే మానసరోవరంలో 200 మందితో నేను కొత్తగానే వెళ్ళాను ఆ రోజు. వెళ్తే "మీకు హీలింగ్ జరుగుద్ది. హాస్టల్ సర్జరీ జరుగుద్దంటే" 10-5 క్లాస్‌లో 200 మందితో నాకు 1:00 ఆ టైంలో ఇలాగ ఇక్కడి నుంచి ఒక తీగతో లాగినట్టుగా తెలిసింది. కానీ అప్పుడు నాకు తెలీదు. తర్వాత ఎప్పుడో ఏంటి హ్యాపీగా ఉన్నాను. ఏం లేవు ఏంటబ్బా అనుకుంటే అప్పుడు సార్‌కి కాల్ చేసి అడిగితే "మీకు హీలింగ్ జరిగింది మేడం" అన్న. ఈ రోజుకి లేదు. ఇది 2012లో సంఘటన. కొత్తగా ధ్యానంలోకొచ్చినప్పుడు. ఇంకా ఆ తర్వాత కూడా ఎన్నో బెనిఫిట్స్ పొందాను. ఫస్ట్ నుంచి కూడా చిన్న చితక స్కిన్ డిసీజ్ ఉండేది. ఈ వేళ్ళ కణుపుల మీద ఉంటది కొంతమందికి. మోచేతి దగ్గర నలుపు. నాకది చిన్నప్పటి నుంచి ఉంటానా మా నాన్నగారికి కజిన్ బ్రదర్ ఉన్నారు మిలిటరీ డాక్టరు. వెనక డాక్టర్లంటే ఎట్లా ఉండేదంటే ఎక్కడో ఒకళ్ళు ఉండేవాళ్ళు. ఏదో 1000 మందిలోనో, 1,00,000 మందిలోనో. సో, చాలా భయపడేవాళ్ళం మేము. దగ్గరికెళ్ళి చూపిచ్చారు, మందులు వాడారు కానీ తగ్గలా. నాతోనే జర్నీ చేయినది. అసలు నేను ఈ వర్కులు ఎప్పుడైతే చేయటం మొదలెట్టానో, అసలు ఇప్పుడు ఎంత ఫెయిర్‌గా ఉంటుందో నాది ఫింగర్స్ గాని, చేతులు గాని. చాలా ఎన్నో మార్పులనమాట. అది పెరాలిసిసే చెప్పాను గదా మీకు. పెరాలిసిస్‌లో ఎలా వచ్చిందంటే నాకు డిశ్చార్జ్ అయ్యి బయటకొచ్చేటప్పుడు హాస్పిటల్ నుంచి అన్నీ 2గా కనపడటం మొదలెట్టినియి. నాకు నేనే ఒక రాక్షస స్వరూపంలాగా ఇంత లావెక్కినట్టు వేళ్ళన్నీ లావుగా అయిపోయి, బిగిసిపోయి కట్టెల్లాగా ఇది తెచ్చుకోవడానికి నేను పగలు, రాత్రి నాకున్న ఎనర్జీని ఉపయోగించి 2 నెలలు అంటే చాలా కష్టం. ఆ పీటీ ఉష లాగానే అట్లాగా పట్టుదలగా ఫ్యామిలీ కంప్లీట్ సపోర్ట్. సో, డయాబెటిక్ కూడా ఉంది కాబట్టి రైస్‌కి సంబంధించిన కార్బ్స్ అనేది అస్సలు తినల. ఆకులు, అలములు ఏం పెడితే అయి తిని సో, మరి ఫ్యామిలీ ఎక్సర్‌సైజ్ చేయించారు కొన్నాళ్ళు. నెక్స్ట్ బెడ్ మీద నుంచి లేవలేకపోతే సపోర్ట్ ఇవ్వడం, స్నానం చేయించడం ఇన్నుంటాయి. సో, అన్నీ కూడా పర్ఫెక్ట్‌గా నేను మా వారు గాని, పిల్లలు, ఫ్యామిలీ అందరూ చక్కటి సపోర్ట్ ఇచ్చారు. సో, ధ్యాన మిత్రుల సపోర్ట్ కూడా ఆయిల్ మసాజ్ చేయమని ఇక్కడ ఇండియా నుంచి పంపడం. లూయిస్ ఎల్‌హే బుక్ చదవమంటం. అది కూడా నాకు చాలా ఉత్తేజాన్ని ఇవ్వటం. మరి పత్రి సార్ నుంచి నాకు మెసేజ్ రావటం రియల్లీ ఐ వండర్డ్ అనమాట నాకు. పత్రి సార్ నుంచి మెసేజ్ రావటం. సో, అందుకే భూమి మీద ఉన్నాననుకుంటాను. లేదంటే గనక నేను హాస్పిటల్ రన్ చేసుకుంటా ఉంటే చక్కగా పరపతి నాకు కాలు కింద, వేలు కింద నౌకర్లు, చాకర్లతో ఉన్నా గాని ఎప్పుడో వెళ్ళిపోయేదాన్ని ఖచ్చితంగా. సో, ఈ భూమి మీద నిలబడ్డానంటే అది కూడా మా అత్తగారి సెలవే. 2006లో బిజినెస్‌లు క్లోజ్ చేశాం కొన్ని. కొన్ని హాస్పిటల్స్ చేసినప్పుడు వచ్చి చేతిలో చేయేసి మాట తీసుకున్నారు. ఆవిడ పుణ్యమే అనుకుంటాను నేను. చాలు ఇంతవరకు పడ్డ కష్టాలు వద్దు, ఇందులో ఎంటర్ అవ్వద్దని చేతుల్లో చేయేసి తీసుకున్నారు. సో, ఆవిడకి నాకు నాకు అత్యంత ఆత్మీయురాలు, ఫ్రెండ్ ఎవ్రీథింగ్ ఆమె. సో, ముందు ఎవరయ్యానంటే మరి ముందు వరుసలో మరి ఆమె ఉంటుంది నా ఫ్యామిలీలో. తర్వాతే నా హస్బెండ్ అనుకోండి. ఎవరి ముందైనా ఖచ్చితంగా నేను చెప్పగలను. ఎందుకంటే మనం కష్టంలో ఉన్నప్పుడు మనల్ని ఎవరైతే ఆదుకుని మనని ఈ వేలోకి తీసుకొచ్చే వాళ్ళే నిజమైన భగవంతుడు. ప్రతిసారి కూడా చెప్పాను నేను అది ఆ రోజు మీటింగ్‌లో ఉన్న పిరమిడ్ దగ్గర. ఓపెన్ చేస్తే నేచర్‌లో ఉండబట్టి సార్ గూడా వెళ్ళిపోతారు, ఉండరు అన్నారు. కానీ మనం గూడా ఎప్పుడైనా సరే చుట్టూ ఉన్నవాళ్ళు ఇంతకి పిరమిడ్ మాస్టర్స్ అయినా సరే ఎంతో అపనమ్మకాలతో ఉంటారు. ఎవరి మాట వినొద్దు మీరు.
రారన్నారు, పైకి ఎక్కరన్నారు, రిబ్బన్ కట్ చేయరు, ఎవరితో చేయించి వెళ్ళిపోతారన్నారు. అసలు అది ఓపెన్ అయ్యే వరకు భయపెట్టారు. అస్సలు నేను ఇన్నర్‌కి తీసుకోలేదు. ఏం జరిగినా ఓకే అనుకోవడమే మనం అనుకుని నేను తటస్థంగా ఎప్పుడైతే ఉన్నానో అన్నీ సక్సెస్‌ఫుల్‌గా జరిగింది. మన ఫ్యామిలీలో వచ్చే సమస్యలు గాని, దేన్నైనా సరే మనం అలా చూస్తూ ఊరుకోవడమే. అసలు ఆలోచనని అటువైపుకి, ఇటువైపుకి వెళ్ళనివ్వద్దు. భయం జోలికి వెళ్ళొద్దు. ఏం జరగాలో అది మనకు జరగలేదు. నెక్స్ట్ ఇంకా బెటర్‌గా జరుగుతుందేమో ఆ వేలోనే ఉండాలి తప్ప యాజ్ ఏ పిరమిడ్ మాస్టర్‌గా మరి పత్రి సార్ చెప్పింది, జీకే సార్ నాకిచ్చిన నాలెడ్జ్ అయితే మరి ఇదే ఫ్రెండ్స్. ఎందుకంటే జీవితంలో మనం అన్నీ అన్వయించుకుంటూ నడవాలి. మనం ఇయన్నీ అనుభవించడానికే వచ్చాం. ఇయన్నీ బహుమతులే. రిచర్డ్ బాక్ అంటారు. ఇయన్నీ మనం బహుమతుల కిందే తెచ్చుకున్నాం. ఈ సమస్యలన్నీ కూడా బహుమతులే అని. కాబట్టి ఖచ్చితంగా మనం ఎప్పుడూ నిత్యం అవేకన్‌గానే ఉండాలి. మన ఫ్యామిలీతో గాని, బయట గాని వచ్చినాటన్నిటిని ఇన్నర్‌కి తీసుకోకుండా ఇన్నర్‌కి తీసుకున్నామా మనం ఇంకొక మళ్ళీ ఓ బ్లాక్ ఏర్పడుద్ది. ఇంకొక జబ్బొచ్చుద్ది. మళ్ళీ తెలివి తీసుకొని దాన్ని వదిలించుకోవాలి. సో, నేనేమి ఇదవ్వట్లేదండి. నాకసలు ఇందులోకొచ్చి ఎప్పుడైతే నేను ఈ వర్క్ చేస్తున్నానో స్పిరిచ్యువల్ వర్కు సార్ ఇస్తుంటారు మొత్తం ఫుల్‌గా వర్కులు. ఇచ్చినప్పుడు అసలు నాకది తెలీదు అనే మాట రాదు. నిజంగా మొయ్యలేని బరువు అనుకుంటాం గానీ, మనకు చెప్పిందేంటంటే మనకు సీనియర్ మాస్టర్స్ గానీ, స్వాధ్యాయంలో గానీ ఎప్పుడూ కూడా మనకి ఆథర్ పేరు మర్చిపోయాను. బుక్‌లోంచి చదివాను. మనం మొయ్యలేని బరువు మన దగ్గర ఎక్కడికి కూడా మన నెత్తి మీదకి రాదు. మనం మొయ్యగలిగిన బరువు మాత్రాన్నే మనం తెచ్చుకున్నాము. స్పిరిచ్యువల్‌గా పిరమిడ్ మాస్టర్ అయినా సరే. మరి మరణం లేని మీరు ఇంకో ఏదో ఎవరో ఆథర్ ఇచ్చారు ఖచ్చితంగా దాని ముందే. ఇది కూడా నేను కొటేట్ అయ్యేటట్టుగా ఉంచుకోవాలి. ఇంకొంచెం నాకైతే నాలెడ్జ్ అయితే మటుకు స్పిరిచ్యువల్ టాబ్లెట్స్ నాలెడ్జ్ కూడా చాలా తక్కువే. మిగతా వాళ్ళని చూసి నాకు జెలస్‌గా ఉంటది. ఎందుకంటే ఫస్ట్ నుంచి కూడా నన్ను ఎలా ఎంకరేజ్ చేశారంటే సార్, "మీరు మేడం ఇది తెలుసుకోండే తప్ప మీది టీచింగ్ ప్రొఫెషన్ కాదు. మీరు అడ్మినిస్ట్రేషన్ వర్కే. మీరు చేయాల్సినవి చాలా ఉన్నాయని" ప్రతిసారి చెప్పినట్టుగానే చెప్పడం వల్ల దీని మీద కొంచెం చిన్నచూపు చూసాను. ఇప్పుడు నాకు అర్థమవుతుంది. సబ్జెక్ట్ మీద కూడా బోలెడు డెప్త్ ఉంచుకోవాలి అనే ఉద్దేశంతో ఇప్పుడు నేను కూడా యాజ్ ఏ లెర్నర్‌గా అయితే మనం నిత్యం లెర్నర్సే. మరి టీచర్స్, లెర్నర్స్, డూయర్స్ అన్నట్టు ఈ మనకి చాలకుడు, శాసనుడు ఇయన్నీ కూడా ఉన్నాయి. బోధకుడు ఇది కూడా కాన్సెప్ట్ ఉంది. అందులో వస్తది. నిత్యం ఒక చోట మనం పీహెచ్‌డీ చేసినా ఇంకో కొత్త దాంట్లోకెళ్ళినప్పుడు మనం అక్కడ కూలీ పోస్ట్‌లోనే ఉంటాం. అక్కడ ఏమీ తెలియని వాడిగానే మనం ఉంటాం. సో, అట్లా మనకి నిత్యం కూడా పిరమిడ్ మాస్టర్‌కి అన్నిట్లోనూ మనము వెళ్ళాలి. అబ్బా! మనం ఇందులో తోపులైపోయాం గదా! అని అట్లా ఎళ్తే ఇలాగ దింపుకోవాలి వాడిని. కాబట్టి ఇవన్నీ తెలుసుకోవడం మరి ఎంతో కొంత తెలుసుకోబట్టి అయినా కూడా చిన్న చిన్న దెబ్బలు తింటూ తెలుసుకుంటూ నా జర్నీ ఉంది. నేను ఇప్పుడు లోన్లీగానే ఉంటాను. పిల్లలు అబ్రాడ్‌లో వెల్ సెటిల్డ్. రమ్మన్నా గాని అవసరం రీత్యా తప్ప నేను వెళ్ళడం అనేది ఉండదు. ఎందుకంటే చాలా వర్కులున్నాయి గాబట్టి అది చేయటమే సరిపోతుంది. విపరీతమైన అసలు లోన్లీనెస్ అంటే ఏంటి? దానిలో ఉన్న ఆనందం దొరికే టైంకి నేను ఇందులో వచ్చాను. మా వారు బాడీ వెకేట్ చేయటం, ఒంటరిగా ఉండటం ఎంతో అసలు భరించలేని విషయాలు అందరికీ యాస్ ఎ పిరమిడ్ మాస్టర్‌గా కూడా. కానీ ఆ టైంలో ఒంటరితనంగా ఉండాలి, మౌనంగా ఉండాలి, వర్క్ చేయాలి అని అందటం. సో, నిజంగా నా చుట్టూ ఉన్న ధ్యాన మిత్రులు కానీ, యూనివర్స్‌కి కానీ, పత్రి సార్ గాని, జీకే సార్ గాని నిజంగా వేల కోట్ల మరి నాది ఆత్మాభివందనాలు. ఎందుకంటే దీని నుంచి బయటకు రావడానికి యూనివర్స్ ఇచ్చిందే కదా మనం. ఈ వర్కుల్లో ఉండిపోయి నేను అసలు ఎంత ఆనందంగా ఉన్నానంటే, అసలు వాళ్ళకి కాల్ చేయటం, మాట్లాడటం కూడా మనం టెక్స్ట్‌లు, వాయిస్ నోట్‌లే పిల్లలతో కూడా. బట్ అట్లా అని మనం ఎప్పుడు ఫ్యామిలీని అశ్రద్ధ చేయకూడదు. నియర్ అండ్ డియర్ కాన్సెప్ట్ ఉంది. దానిలో ఎప్పుడైతే మనం ఫ్యామిలీని మన చుట్టూ ఇవ్వాల్సిన వాళ్ళకి ఇవ్వలేదో అక్కడ దెబ్బలు పడిపోతాయి. దానికి ఒక పెద్ద కాన్సెప్ట్ బుక్ ఉంది. సో, ఏ టాపిక్ తీసినా ఉంటుందనమాట అసలు. వండర్ అయిపోతుంటాం మేము. కాబట్టి ఇది నా జర్నీ. ఎవరు అడిగినా సరే అద్భుతంగా ఉన్నానంటానమాట. 5 ఏళ్ళు నేను డాక్టర్ దగ్గరికెళ్ళి. ఏది పెరాలిసిస్ దాని నుంచి వచ్చేసాను. అయితే డయాబెటిక్ అనేది కొంచెం ఉంది గానీ అసలు నన్నేం చేయటం లేదు అది. నార్మల్ పీపుల్ లాగానే ఉన్నాను. అయితే నేను అనుకున్నాను. నేను నా మీద ఎందుకు వర్క్ చేయకూడదు అని ఈ సంవత్సరం టార్గెట్ పెట్టుకున్నాను. ఐయామ్ ద రోల్ మోడల్. పెరాలిసిస్‌లో రోల్ మోడల్‌నే. కంప్లీట్‌గా రోల్ మోడల్‌గా నేను ప్రపంచంలో నిలబడాలి. అప్పటి వరకు నేను భూమి మీద ఉంటాను అనే దాన్ని యాస్ ఎ సీనియర్ సిటిజన్‌గా నా నిత్యం నా ప్రతిజ్ఞ ఉంటది. కాబట్టి నేను ఖచ్చితంగా ఉంటాను. ఏమన్నా బ్యాంకర్ అడిగితే "ఒరేయ్ బాబు ఇప్పుడే పోమురా బాబు మేము ఉంటాం పిరమిడ్ మాస్టర్స్" అని చెప్తాను. ఛాలెంజింగ్‌గా చెప్తాను. సో, థిస్ ఈస్ మై ట్రావెల్. థాంక్ యూ. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. మరి ఎవరెవరైతే ఈ కార్యక్రమంలో వింటున్నారో వాళ్ళందరికి కూడా మరి వినే శ్రోతలు కూడా ఉండాలి. దీన్ని వినబోయే వాళ్ళకి అందరికీ కూడా నా ఆత్మాభివందనాలు. సో, ఎందుకంటే ఎక్స్‌పీరియన్స్‌లు తీసుకోవాలి సబ్జెక్ట్‌తో పాటు. సబ్జెక్ట్ అనేది వాళ్ళు రీసెర్చ్ ఇస్తారు గానీ, మనం
సొంత అనుభవాలను కూడా కలుపుకుంటూనే మనం అందరికీ చెప్పాలి ఎవరికైనా. ఇంకా చాలా ఉన్నాయి అనుభవాలు ఎన్నెన్నో మారినియి. ఎప్పుడేం పోయినాయో కూడా నాకు తెలీదు. విషయం ఏంటంటే అప్పుడప్పుడు రియలైజ్ అవుతుంటాను. ఒకప్పుడు ఇయి ఉండేవి కదా! ఒకప్పుడు మర్చిపోయాను. ఒక సైడ్ పిన్ పెట్టుకుంటే కూడా నాకు భయంకరంగా తలనొప్పొచ్చేది. నేను ఎరగను. ఇప్పుడు ఈ మధ్య ఒక 5, 6 ఏళ్ల కాలంలో నాయి ఎప్పుడు పోయినాయో. అసలు ఏదైనా పెట్టుకోవాలన్నా కూడా భయమే అన్నమాట. టైట్‌గా మనం తలకి గనక ఏదైనా పెట్టినా కూడా భయం. అసలు ఎన్ని ఉన్నాయో అవకరాలు అసలు ఏమేం పోయినాయో అనేది కూడా ఈ చేతులు కూడా ఫ్రెండ్స్ నాకు ఇది పోయింది. నేను స్పూన్‌తోనే ఒక తిప్పుకోవాల్సొచ్చేది కూరలు. అలాగే ఈ చెయ్యి కూడా పోయింది. ఇదేమో ఒక కార్యక్రమంలో వచ్చింది ఈ చెయ్యి. అట్లా అసలు ఎన్ని పోగొట్టుకున్నానో నేను మట్టుకు కొత్త జన్మే ఎత్తాను. అసలు ఈ చేత్తో రాయగలను నేను అనుకోలేదు. చెక్ మీద సంతకం పెట్టను అనుకోలేదు. ఇండియా వచ్చేటప్పుడు ఒక్కరోజు కూర్చొని ఇంట్లో వాళ్ళ పేర్లు, చిన్న పిల్లలు చదువు నేర్చుకున్నట్టుగా అన్నీ ఒక షీట్ మీద రాశాను. పర్లేదనిపించింది. అంటే సిగ్నేచర్‌లో మనం చెక్ మీద సంతకం పెట్టడం తేడా వస్తే వాడు డబ్బులు ఇవ్వడు మనకి. తెలిసిందే మీకు. కానీ ఎక్కడ ఈ రోజు వరకు ఆ లోటు జరగాల డే 1 నుంచి. ఇదంతా కూడా మనం యూనివర్స్ మనం ఎందుకంటే ముందుకెళ్ళటానికి మనకి ఇవన్నీ కూడా మనకు అందించిందని చెప్పుకోవచ్చు. ఇది మనం కాదు. మనం ఎప్పుడైతే చేస్తుంటామో మనకు అందుతాయి అంతే. సో, ఇది అందరికీ కూడా నేను చెప్పగలిగింది అదే. థాంక్ యూ మేడం. సో, ఇదిగో టైమ్ ఔట్ అయిందనుకుంటా నేనున్నాను. 12:15 అయినట్టుంది. బట్ నా అనుభవాలను కూడా కొంత చెప్తే బావుంటుందేమో అనుకున్నాను. అట్లా నేనన్నీ అది కూడా చిన్నప్పటి నుంచి కూడా నేను ఎవరు చెప్పింది నమ్మను. పత్రిజీ గారిని కూడా నమ్మల. అసలు డౌటే లేదు. ఎంతోమంది బాబాలున్నారు. ఆయన ఒక బాబాలాగాలే అనుకున్నాను. అనుకుని నేను ధ్యానం నేర్చుకున్నానండి. తర్వాత తెలిసింది పత్రి సార్ ఏంటనేది. ఒక అభిమానం ఏర్పడటం తెలిసిందే తప్ప నేను ఆయన్ని కూడా ఆయన మీద నమ్మకంతో నేను అసలు ధ్యానంకెళ్ళను. ధ్యానం చెప్తున్నారు వెళదాం. అట్లా ఉండేదాన్ని నేను. మరి ఇప్పుడైతే మనం సీరియస్ అనుభవాలు తీసుకోవాలి ప్రత్యక్షంగా. ఎన్నో బుక్స్‌లో వాళ్ళ జీవిత కాలాన్ని పెట్టుబడి పెట్టి రాసిన బుక్స్ అన్నిటిని కూడా నేను కనిపించినయల్లా కొనేస్తుంటా. బట్ చదివేది తక్కువ. దీని నుంచి మార్పు చెందాలి నేను కూడా అనుకుంటాను. మొత్తం ఓ సూట్‌కేస్ తీసుకొని వెళ్ళిపోయి ఎక్కడికి కనపడకుండా చక్కగా బుక్స్ మీద వీటన్నిటి మీద కూడా కమాండ్ తెచ్చుకోవాలని కోరికైతే ఉంది. మనమైతే ఎప్పుడైతే యూనివర్స్ తాట వదిలామో అది జరుగుతుంది కొంత. సో సో, పిల్లలు కూడా ఇంకా పూర్తిగా రాలేదు గానీ, బై బర్త్ వాళ్ళకి కూడా స్పిరిచువాలిటీ ఉంది. చక్కటి కోఆపరేషన్ చేస్తారు నాకు. వాళ్ళ బరువు బాధ్యతలు లేవు. అదొక అదృష్టవంతురాలిని. అన్నిటి నుంచి బయటకొచ్చినాకే ఇందులోకొచ్చాను. అదొక ప్లస్ పాయింట్ నాకు. పాపం అందరూ కూడా మీరంతా కూడా మరి ఫ్యామిలీస్‌ని నడుపుకుంటూ ఎంతో కృషి చేస్తున్నారు. నేను అదే అంటాను. అన్ని బాధ్యతలు అయిపోయినాక నేనేదో చేయటం పెద్ద తోపు కాదు. అన్ని బాధ్యతలు ఉంటూ మీరు ఆటన్నిటి నుంచి ఆటుపోట్లు తట్టుకుంటూ చేయటం అనేది గ్రేట్‌నెస్ అనేది. నేనెప్పుడు మదిలో గుర్తుంచుకుంటాను. ఎందుకంటే, మనకి ఇగో అనేది ఎప్పుడూ పెరగకూడదు. పెరిగామా అంటే తరుగుతాం ఖచ్చితంగా. దేంట్లో పెరిగినా దేంట్లో తరుగుతాం. దిస్ ఈజ్ మై ఎక్స్‌పీరియన్స్ అండ్ మై ట్రావెల్. థాంక్ యూ సరిత మేడం, టెక్నికల్ టీమ్‌కి మరి అందరికీ కూడా నా అభినందనలు. థాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఫర్ యూ మీకోసం మన ఛానల్కి వచ్చి ఎంతో గొప్ప ఆత్మజ్ఞానాన్ని అందించారు మేడం. థ్యాంక్ యూ మేడం.